आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. నమస్కారం అందరికీ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ సెషన్. ఎటువంటి సెషన్ అంటే అన్నం వండుకోవడం అంతా యూట్యూబ్లో బుక్లో చూసి నేర్చుకున్నాం, కానీ వండడం మాత్రం రాలేదు. అయితే ఆల్రెడీ వండిన వాళ్ళు ఇట్లా వండామేమని మనకు చూపిస్తారు అనమాట. అది మనం బాగా నేర్చుకోగలిగితే ఇంకొంచెం ప్రాక్టికల్గా బాగా కేసెస్ చేయొచ్చు. అందుకని ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అబ్జర్వ్ వెరీ కీన్లీ. వాళ్ళు క్లాసికల్గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన వాళ్ళు, ఇంకోటి ఏంటంటే రెప్యుటేషన్ ఎట్లా చేస్తున్నారు, ఏ సిమ్టమ్స్ మీద సెలెక్ట్ చేస్తున్నారు డ్రగ్ని, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది. నౌ ఐఎమ్ ఇన్వైటింగ్ డాక్టర్ వంశీ ఫ్రమ్ విశాఖపట్నం. ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ experiences with fever now. Thank you. శ్రీ గురుభ్యోం నమః. గుడ్ మార్నింగ్, నమస్కారం అందరికీ. నేను డాక్టర్ వంశీ కృష్ణ ఫ్రమ్ విశాఖపట్నం. సో టుడేస్ టాపిక్ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఫీవర్. సో ప్రతి హోమియోపతి డాక్టర్కి ఫీవర్ అనేది చాలా ఛాలెంజింగ్ కేసెస్ అనమాట. ఎందుకంటే విత్ ఇన్ షార్ట్ టైంలో మనం రిజల్ట్స్ చూపించాలి, లేకపోతే పేషెంట్ యొక్క ట్రస్ట్ కోల్పోతాం. సో అన్ని కేసెస్ వేరు, ముఖ్యంగా ఫీవర్ కేసెస్ డీల్ చేయడం సపరేట్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఫీవర్ కేసెస్ డీల్ చేసి సక్సెస్ సాధిస్తామో, పేషెంట్ యొక్క ట్రస్ట్ మనకి, వారికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గర, ఎటువంటి ఫీవర్ వచ్చినా మన దగ్గరికి వస్తుంటారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫీవర్ కేసెస్ అనమాట. మనం రెగ్యులర్గా మనకి మన డైలీ ప్రాక్టీస్లో ఫీవర్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్కి చాలా ఇంపార్టెంట్, పేషెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నా 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలా ఫీవర్ కేసెస్ చూశాను. సో సో ముఖ్యంగా ఒక ఫీవర్తో పేషెంట్ వస్తే మనం ఏం చేయాలి, నేనేం చేస్తాను మెయిన్గా నా క్లినిక్లో నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ పేషెంట్కి ఫీవర్తో వస్తే ఎడ్యుకేట్ చేయాలి పేషెంట్కి. ఫీవర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫీవర్, చిన్న స్మాల్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా ఈ జనరేషన్లో. ముఖ్యంగా అర్బన్ ప్రాక్టీస్లో మనకి ఫీవర్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, ఫీవర్ యొక్క డయాగ్నోసిస్, ప్రోగ్నోసిస్, ఎన్ని రోజులు ఉండొచ్చు, ఒకవేళ 5th day 6th day ఫీవర్ కంటిన్యూ అయితే మనం ఎటువంటి టెస్టులు చేయిస్తాం. సో అవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫీవర్ని ఎడ్యుకేట్ చేయాలి పేషెంట్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఫీవర్ వచ్చేసరికి ముఖ్యంగా పీడియాట్రిక్ కేసెస్లో పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ చాలా ప్యానిక్ ఫీల్ అవుతుంటారు. పిల్లడికి ఫీవర్ వస్తే చాలా ప్రెడిక్టర్ మన దగ్గరికి వస్తుంటారు అనమాట. సో ఫస్ట్ మనకి రీఅష్యూరెన్స్ ఇవ్వాలి పేషెంట్ యొక్క అటెండర్స్కి, పేషెంట్కి. ఏం కాదు, వైరల్ ఫీవర్తో ఏం చేయాలి, సో ఒకవేళ ఫీవర్ ప్రొలాంగ్ అయితే ఏం చేయాలి, అవన్నీ మనం కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయాలి. దాని తర్వాత మనం పేషెంట్ చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఏంటంటే ఫీవర్ చార్ట్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. ఫీవర్తో వచ్చిన పేషెంట్ మనం థర్మామీటర్, డిజిటల్ థర్మామీటర్ కానీ మెర్క్యూరీ థర్మామీటర్తో కానీ ఎవ్రీ 4th hourకి మనం ఫీవర్ రికార్డ్ చేయించి మనకి నెక్స్ట్ డే ఎవ్రీ డే మనకి అది హిస్టరీ ఆఫ్ ఫీవర్ ఎలా ఉంది, ఫీవర్ ప్యాటర్న్ ఎలా ఉంది మనకి అవగాహన రావడం కోసం. అంటే ఏ టైంలో ఫీవర్ పెరుగుతుంది, ఏ టైంలో ఫీవర్ తగ్గుతుంది, ఫీవర్తో పాటు లక్షణాలు ఏమి ఉన్నాయి, అవన్నీ ఒక పేపర్ మీద టైం ప్రకారం ఎవ్రీ 4th hourly ఫీవర్ అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా తర్వాత డైట్ చాలా ఇంపార్టెంట్.
ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ లో కానీ ఎనీ కైండ్ ఆఫ్ సెప్టిక్ ఫీవర్స్ లో కానీ పేషెంట్ డిహైడ్రేట్ అయిపోతుంటారు, ఫుడ్ తీసుకోరు. సో పేషెంట్ యొక్క అటెండర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫుడ్ తీసుకోకపోతే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట ఫీవర్ కండిషన్స్ లో. ఫుడ్ చాలా అసలు ఇంపార్టెంట్ కాదు ఫీవర్స్ లోని, చాలా ఇంపార్టెంట్ అనేది వాటర్. సో డిహైడ్రేట్ అవ్వకుండా, పేషెంట్ డిహైడ్రేట్ అవ్వకుండా ఎవ్రీ 1 hour కి ఒక 150 to 200 ml ల్యూకోమ్ వాటర్, కొంచెం గోరువెచ్చని వాటర్ ఇవ్వడం. తర్వాత తేలిగ్గా డైజెస్ట్ అయ్యేది బ్రెడ్, ఇడ్లీ, పాలు, తర్వాత కిస్మిస్ కిస్మిస్ నానబెట్టిన కిస్మిస్ వాటర్ కానీ. సో ఇవన్నీ మనం తేలిగ్గా డైజెస్ట్ అయ్యేవి డైట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే డిహైడ్రేట్ అయితే ప్లేటెడ్ కౌంట్ తగ్గిపోతుంది. ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ లోని మనకి డిహైడ్రేషన్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫీవర్ వల్ల డిహైడ్రేట్ అయ్యి మనకి ప్లేటెట్స్ తగ్గిపోవడం, ఎనీ కైండ్ ఆఫ్ వైరల్ ఫీవర్. డెంగ్యూలో ఇంకా ఫాస్ట్ గా ప్లేటెట్స్ డౌన్ అయిపోతుంటాయి అనమాట. సో డైట్ అండ్ రెజిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఫీవర్ చార్ట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్స్. సో 5th డే 6th డే ఫీవర్ తగ్గట్లేదు, సో అలాగే మనం ప్రొలాంగ్ చేయకూడదు కదా. సో మనకి ప్రోగ్నోసిస్, పేషెంట్ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాడు, మనకి కంపల్సరీ ఇన్వెస్టిగేషన్స్ చూసుకోవాలి. ఫస్ట్ నేను బేసిక్ గా 5 ఇన్వెస్టిగేషన్ అయితే నేను ఒకవేళ ప్రొలాంగ్ ఫీవర్స్ లో చెప్తాను అనమాట. సిబిసి, కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనమాట. దాంట్లో హిమోగ్లోబిన్ చెక్ చేసుకోవాలి, ఈఎస్ఆర్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ప్లేట్లెట్ కౌంట్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి, డబ్ల్యూబీసీ ప్యాటర్న్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ లో డబ్ల్యూబీసీ కౌంట్ తక్కువైపోతుంది. అంటే 11,000 కన్నా 11,000 ఈస్ ద హైయెస్ట్ రేంజ్ ఆఫ్ డబ్ల్యూబీసీ. 6,000 to 11,000 ఉండొచ్చు. మనం వైరల్ ఫీవర్స్ లో కానీ డెంగ్యూలో కానీ 2,000 to 1,500 పడిపోతుంది డబ్ల్యూబీసీ కౌంట్, అది చూసుకోవాలి. దాంతోపాటు ప్లేటెడ్ కౌంట్ కూడా చూసుకోవాలి. సో ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ లో ప్లేటెట్స్ కౌంట్ తగ్గిపోతుంది, డబ్ల్యూబీసీ కౌంట్ కూడా తగ్గిపోతుంది. సో ఇది మనకి ఏంటంటే సైంటిఫిక్ అప్రోచ్ అనమాట. ఫీవర్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అనేది మనకి తెలుస్తుంటది. అదే సెప్టిక్ ఫీవర్స్ లో కానీ బ్యాక్టీరియల్ ఫీవర్స్ లో, బ్యాక్టీరియల్ ఫీవర్ ముందు సెప్టిక్ ఫీవర్స్ అనమాట. దాంట్లో ఏమవుతుందంటే డబ్ల్యూబీసీ కౌంట్ పెరుగుతూ ఉంటది, ప్లేటెడ్ కౌంట్స్ తగ్గొచ్చు పెరగవచ్చు. మేము ముఖ్యంగా ఈ ప్లేటెడ్ కౌంట్ ఏం డిస్టర్బెన్స్ ఉండదు అనమాట సెప్టిక్ ఫీవర్స్ లో. సో ఇది మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి, అది వైరల్ ఫీవరా లేకపోతే బ్యాక్టీరియల్ సెప్టిక్ ఫీవర్సా చూసుకోవాలి. దాని తర్వాత మనం క్యూబీసీ, మలేరియా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత వైడాల్ అంటే టైఫాయిడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత డెంగ్యూ సీరాలజీ, కంపల్సరీ డెంగ్యూ సీరాలజీ. మనకి 5th డే 6th డే హై ప్యాటర్న్ ఫీవర్స్ నడుస్తుంటే డెంగ్యూ సీరాలజీ చూసుకోవాలి. తర్వాత రియాక్టివ్ ప్రోటీన్ అంటే సిఆర్పి అంటారు. సో ముఖ్యంగా సిఆర్పి అనేది బ్యాక్టీరియల్ ఫీవర్స్ లో కానీ, టైఫాయిడ్ ఫీవర్స్ లో కానీ, లేకపోతే సెప్టిక్ ఫీవర్స్ లో కానీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సిఆర్పి రేంజ్ అనేది 6 mg/dl ఉండాలి, నార్మల్ రేంజ్. దానికంటే ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ ఫీవర్స్ లో 60-70 కూడా వెళ్ళిపోతూ ఉంటది. సిఆర్పి టెస్ట్ చేయించాలి. ముఖ్యంగా ఎక్కువగా మనం చూస్తుంది యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే యూరిన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. పస్టల్స్ ఎలా ఉన్నాయి, ఆర్బీసీ ఎలా ఉంది. సో యూరిన్ టెస్ట్ కూడా మనకి ప్రొలాంగ్డ్ ఫీవర్స్ లో చాలా ఇంపార్టెంట్. ఇంకో లాస్ట్ టెస్ట్ చెస్ట్ ఎక్స్రే అనమాట. ఫీవర్, కోల్డ్, కాఫ్, ఇది డెడ్లీ కాంబినేషన్. ఫీవర్, కాఫ్ అనేది డెడ్లీ కాంబినేషన్ అనమాట. 5th డే 6th డే కూడా ఫీవర్, కాఫ్ ఉన్నట్టయితే అది న్యూమోనియా దారి తీస్తుందో లేదా అనేది చెస్ట్ ఎక్స్రే చేస్తాం. ఈ జస్ట్ 5 to 6 ఇన్వెస్టిగేషన్స్ అనేది మనకి పేషెంట్ ప్రొలాంగ్డ్ ఫీవర్స్ లో కూడా మనం యూజ్ చేయాలన్నమాట ఇన్వెస్టిగేషన్స్. రైట్. సో ఇది బేసిక్ పేషెంట్ ఎడ్యుకేషన్ అనమాట ఇది. దాని తర్వాత మన క్లినికల్ పార్ట్కి వచ్చేసరికి ఫీవర్స్ లో జనరల్ గా ఒక 40 to 50 డ్రగ్స్ హోమియోపతిలో ఉంటది. సో బేసిక్ గా నేను యూజ్ చేసేది మాక్సిమం 15 to 20 డ్రగ్స్ నా రెగ్యులర్ ప్రాక్టీస్ లో ఉపయోగపడుతుంది. సో దానివల్ల కాకపోతే నెక్స్ట్ స్టెప్ వెళ్తాం అనమాట. సో రెగ్యులర్ గా నేను చూసే కేసెస్ మెయిన్ గా డ్రగ్స్ విషయానికి వస్తే ఎక్కువగా నేను ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ ఫీవర్ అంటే మనకి మార్నింగ్ ఫోన్ చేస్తూ ఉంటారు ఫీవర్ ఎలా వచ్చిందని, ఇప్పుడే ఫీవర్ వచ్చింది అని. సో ఫ్యూ అవర్స్ టు 1 day ఆఫ్ ఫీవర్ లో ఎక్కువగా నేను ఎక్యునేట్ యూజ్ చేస్తాను. సో మెయిన్ గా ఎక్యునేట్ అనేది సడన్ ఫీవర్స్ కి అందరికి తెలిసిందే. సడన్ ఫీవర్స్ కి ఎక్యునేట్ చాలా బెస్ట్ రెమెడీ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి చల్లగాలికి ఎక్స్పోజ్ అయ్యాడు, దానివల్ల ఫీవర్స్ వస్తుంది. మెయిన్ గా ఈ ఎక్స్పోజర్ టు కోల్డ్ విండ్స్ అండ్ డ్రై కోల్డ్ విండ్స్ కి ఎక్స్పోజ్ అయ్యి ఎయిల్మెంట్స్ అనమాట. సో ఎక్యునేట్ అనేది బాగా 90% ఆఫ్ కేసెస్ లో మంచి ఎక్యునేట్ ఇండికేట్ అయితే వితిన్ పొద్దున్న స్టార్ట్ అవుతుంది, సాయంత్రికాలం ఎండ్ అయిపోద్ది అనమాట. ఎక్యునేట్ ఫీవర్స్ సడన్ గా వచ్చి అలాగే తగ్గిపోతుంది అనమాట. సో ఎక్యునేట్ బాగా యూజ్ చేస్తాను. నెక్స్ట్ బెల్డోనా. ముఖ్యంగా ఈ సీజన్ లో, ఈ ట్రాన్సిషన్ లో, అంటే వింటర్ టు సమ్మర్ ట్రాన్సిషన్ లో బెల్డోనా బాగా ఇండికేట్ అవుతుంది. వడదెబ్బ తగలడం, సో ముందు రోజు ఎండలో వెళ్ళి వడదెబ్బ తగలడం. సో బెల్డోనా కూడా సేమ్ ఎక్యునేట్ లాగా సడన్ సిమ్టమ్స్ ఉంటుంది. రెడ్నెస్, ఐ రెడ్ గా ఉంటది, లిప్స్ రెడ్ గా ఉంటది, చీక్స్ రెడ్ గా ఉంటది, హై ఫీవర్. సో మన ఫీవర్ లో కంపల్సరీ పేషెంట్ టచ్ చేయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది పేషెంట్స్ కి టచ్ చేయకుండా చెప్పేసి పేషెంట్ అనేది మనం టచ్ చేయాలి. ముఖ్యంగా పల్స్ చూడాలి,
ఐస్ చూడాలి, లోపల టంగ్ చూడాలి. చిన్నపిల్లలకి అయితే టాన్సిల్స్ ఏమైనా ఉన్నాయా, టాన్సిల్స్ ఎలాజ్మెంట్ అయిందైనా, టచ్ అనేది, పేషెంట్ టచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫీవర్స్ అన్నిటికీ ఇంపార్టెంటే, ఫీవర్స్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్ అబ్జర్వేషన్, ఫిజికల్ అబ్జర్వేషన్ అండ్ మెంటల్ అబ్జర్వేషన్ రెండు చూసుకోవాలి. సో పల్స్ ఎలా ఉంది, ఇప్పుడు బెల్డోనా పేషెంట్స్ థ్రోబింగ్ టైప్ ఆఫ్ పల్స్, టకా 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 అని హార్ట్ పల్స్ కొట్టుకుంటూ ఉంటది. దాని తర్వాత నెక్ స్టిఫ్నెస్ ఉంటుంది. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే మెనింజైటిస్ లోని, బ్రెయిన్ ఫీవర్స్ లోని నెక్ స్టిఫ్నెస్ ఉందా లేదా కూడా చూసుకోవాలన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది క్లినికల్ అబ్జర్వేషన్స్ ఇన్ బెల్డోనా. ఈ రెండు నేను ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ ఫీవర్ టు వన్ డే ఫీవర్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. దాని తర్వాత బెస్ట్ నెక్స్ట్ రెమెడీ గురించి ఆస్ట్రికమ్ ఆల్బమ్. చాలా ఫీవర్స్ లో ఆస్ట్రికమ్ ఆల్బమ్ చాలా రెగ్యులర్ గా యూజ్ చేస్తాను, చాలా కేసెస్ యూజ్ చేశాను. సో ఆస్ట్రికమ్ ఆల్బమ్ లో ముఖ్యంగా కోల్డ్, కాఫ్, ఫీవర్ తో స్టార్ట్ అవుతుంది. తర్వాత యాంగ్జైటీ, రెస్ట్లెస్ గా ఉంటాడు పేషెంట్, చాలా రెస్ట్లెస్ గా. పిల్లలు అయితే అలాగే రెస్ట్లెస్ గా ఉంటారు, చిరాగ్గా ఉంటారు. ఎక్కువగా పిల్లలు వాటర్ బాటిల్ తో మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాటర్ కావాలి మమ్మీ, వాటర్ కావాలి, వాటర్ కోసం సిప్స్ ఆఫ్ వాటర్ జస్ట్ తాగేసి మళ్ళీ పడేస్తూ ఉంటారు, చిరాగ్గా ఉంటారు. సో ఆస్ట్రికమ్ ఆల్బమ్ కూడా చాలా రెగ్యులర్ గా నేను ఫీవర్స్ లో యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇంకోటి, బెల్డోనా ఎకోనేట్ మాత్రం రిపీట్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోని. సెకండ్ డోస్ అయితే రిపీట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ బెల్డోనా కానీ ఎకోనేట్ కానీ, ఎకోనేట్ వేసిన తగ్గలేదు మళ్ళీ ఎకోనేట్ 200 అలా వేయకూడదు అనమాట. నా ప్రాక్టీస్ లో నేనైతే చూసింది, ఎకోనేట్ బెల్డోనా సింగిల్ డోస్ చాలా 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 99% కేసెస్ లో 90% కేసెస్ లో తగ్గిపోతుంది. సో ఆస్ట్రికమ్ ఆల్బమ్ అనమాట. ఎందుకంటే పేస్ ఆఫ్ ది డిసీజ్ కూడా మనం చూసుకోవాలి. మనం పేస్ ఆఫ్ ది డిసీజ్ తోని ఎలా డిసీజ్ అడ్వాన్స్ అవుతుంది. ఫస్ట్ నేను ఇప్పుడు 3 days ప్రిస్క్రిప్షన్స్ ఇస్తుంటాను, 2 days 3 days బీడీ డోస్ పెడతాను. ఆస్ట్రికమ్ ఆల్బమ్ 200 ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వేసుకోమని చెప్తాను. ప్లస్ ఫీవర్ చార్ట్ కూడా అన్ని మనం చెక్ చేసుకోవాలి. ఫీవర్ తగ్గుతున్నప్పుడు రిపీట్ అస్సలు అవసరం లేదు. ఫీవర్ కానీ మెయింటైన్ అయినా సరే, ఫీవర్ పెరుగుతున్నా సరే చూసుకొని మనం ఆస్ట్రికమ్ ఆల్బమ్ ఇవ్వచ్చు ఈ కాంబినేషన్ లో. దాని తర్వాత యాంటీమార్స్. సో యాంటీమార్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే, స్మాల్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను. యాంటీమార్స్ అంటే మనకి ఆస్థమాటిక్ కండిషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కాఫ్, ఫీవర్, ఊపిరి పీల్చడంలో కొంచెం ఇబ్బంది ఉండడం, విపరీతమైన కాఫ్. సో ఆస్ట్రికమ్ ఆల్బమ్ కంప్లైంట్స్ ఉంటుంది, యాంటీమోనియం కంప్లైంట్స్ ఉంటుంది అనమాట. దగ్గు రావడం, టంగ్ వైట్ గా ఉండడం. సో యాంటీమార్స్ కూడా మనం ఫీవర్ కేసెస్ లో ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బ్యాప్టిషియా. సో ఇది కూడా మంచి రెగ్యులర్ గా యూజ్ చేసే, ఓన్లీ టైఫాయిడ్ ఫీవర్స్ లో కాకుండా బ్యాప్టిషియా ఫీవర్ విత్ డ్రౌజీనెస్ విత్ ఫౌల్ స్మెల్, ఈ ట్రయో కాంబినేషన్ ఉంటుంది బ్యాప్టిషియా. ఓపియం లో కూడా ఉంటుంది డ్రౌజీనెస్, కానీ ఓపియం లో ఏంటంటే బాడీ పెయిన్స్ ఏమి ఉండదు, ఓన్లీ హై ఫీవర్ ఉంటుంది. ఓపియం లో, బ్యాప్టిషియాలో కూడా హై ఫీవర్ విత్ ఫౌల్ స్మెల్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటుంది, దాని తర్వాత డ్రౌజీనెస్ ఉంటుంది. ఈ రెండింటికి ఒక చిన్న డిఫరెన్షియేషన్. సో ఓపియం పిల్లల్లో కొన్ని కేసెస్ లో చూసాం, ఫియర్ అంటే స్కూల్లో ఏదైనా జరిగిన ఫియర్ వల్ల, భయం వల్ల వచ్చే జ్వరాలు, ఓపియం బాగా పనిచేస్తుంది. ఒక కేసు చెప్తాను. ఒక 22 years ఓల్డ్ ఫీమేల్ అనమాట. తను స్కూటీ మీద వెళ్తూ ఒక యాక్సిడెంట్ చూసింది. యాక్సిడెంట్ చూసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఫీవర్ అనమాట. సో సిమ్టమ్స్, సడన్ ఫీవర్ వచ్చింది అనమాట. జనరల్గా ఎకోనేట్ ఇచ్చే సడన్ ఫీవర్ వచ్చిందని. సో ఎకోనేట్ తో తగ్గలేదు. దాని తర్వాత ఏంటి హిస్టరీకి వెళ్తే ఇలా జరిగింది, ఇలా యాక్సిడెంట్ చూశాను, స్పాట్ డెత్ చూసి ఫీవర్ వచ్చేసింది. ఇది ఫియర్ వల్ల వచ్చేది, అంటే ఫియర్ ఆఫ్ డెత్ వేరు, మామూలు ఫియర్ వేరు అనమాట. ఫియర్ ఆఫ్ డెత్ అంటే ఆస్ట్రికమ్ ఆల్బమ్ ఇవ్వాలి, ఫియర్ ఎకోనేట్ ఇవ్వాలి. ఫియర్ అంటే ఫియర్ ఆఫ్ యాక్సిడెంట్ చూసిన తర్వాత, ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫియర్ రావడంతో అది ఓపియంతో ఫీవర్ బాగా తగ్గింది అనమాట. సో ఓపియం కూడా ఈ ఫియర్ ఆఫ్టర్ ఉంటే, ఫీవర్ వస్తే మనకి ఓపియం బాగా ఇండికేట్ అవుతుంది. దాని తర్వాత యాంటీమోనియం క్రోడం, మెయిన్ గా ఈ సమ్మర్ లో ఫీవర్ విత్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ పిల్లల్లో మెయిన్ గా చూస్తుంటాం. వామిటింగ్ ఉంటుంది, అసలు ఆకలి ఉండదు, నాలుగు తెల్లగా ఉంటది అనమాట. యాంటీమోనియం క్రోడం కూడా బాగా పనిచేస్తుంది. ఇంకో రెమెడీ యూప్టోరియం పెర్ఫ్, ఇది కూడా ఫీవర్స్ నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాను. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్స్ లోని ఫీవర్, చిల్స్, బోనీ పెయిన్స్. ఫీవర్, చిల్స్, బోనీ పెయిన్స్ రూస్టాక్స్ లో కూడా ఉంటుంది. రూస్టాక్స్ మెయిన్ గా రైనీ సీజన్ లో బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ గెటింగ్ వెట్ ఫ్రమ్ రెయిన్, అంటే వర్షంలో తడిచి దానివల్ల వచ్చే ఫీవర్స్, చిల్స్, బాడీ పెయిన్స్ కి రూస్టాక్స్ బాగా పనిచేస్తుంది. సో యూప్టోరియం మెయిన్ డెంగ్యూ ఫీవర్ లో నేను యూప్టోరియం 200 రిపీటెడ్ గా డోసెస్ ఒక
ఒకసారి ప్లేటెట్స్ తక్కువ ఉంటే 3 డోసులు రోజు కూడా వేసి ప్లేటెట్స్ పెరగడం చూసాం అనమాట. ఇప్పుడు మెయిన్ గా డెంగ్యూ ఫీవర్స్ బాగా పనిచేస్తుంది. దాని తర్వాత ఫీవర్, చిల్స్, బోనీ పెయిన్స్ ఉన్న బాగా పనిచేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి జెల్సీమియం. జెల్సీమియం ఇస్ ద ఇంకా వైరల్ ఫీవర్స్ కి కింగ్ జెల్సీమియం. ఫీవర్, హెడేక్ ఉంటది, కళ్ళు బరువుగా ఉంటది, తల బరువుగా ఉంటది, కాళ్ళు పీకులు, ఒళ్ళు నొప్పులు, ఈ క్లాసికల్ సిమ్టమ్స్ తో వస్తుంటారు జెల్సీమియం. జెల్సీమియం కూడా నేను రెగ్యులర్ గా రిపీట్ చేస్తుంటాను. రోజుకి 2 డోసులు 3 డోసులు 2 రోజుల్లో ఎనీ కైండ్ ఆఫ్ వైరల్ ఫీవర్ జెల్సీమియంతో చాలా బాగా వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చైనా హార్స్. చైనా హార్స్ అనేది డెడ్లీ కాంబినేషన్ ఆఫ్ చైనా అండ్ ఆస్ట్రికమ్ ఆల్బమ్. కోల్డ్, కాఫ్, ఫీవర్, చిల్స్, ఆయాసం. సో ఈ కాంబినేషన్ తో అది మలేరియా అయినా, టైఫాయిడ్ అయినా, నిమోనియా అయినా సరే, ఏ కైండ్ ఆఫ్ ఫీవర్స్ లో అయినా సరే చైనా హార్స్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ చైనా హార్స్ చాలా నేను యూజ్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ సెప్టిక్ ఫీవర్స్ లో పైరోజనం ఎక్కువ యూజ్ చేస్తాను. సో మెయిన్ గా ఒక కేసు చెప్తాను. ఒక పేషెంట్ కి, ఒక 35 years పేషెంట్, హెర్నియా లాప్రోస్కోపీ ఆపరేషన్ జరిగిందనమాట. ఆపరేషన్ అయిన 24 hours తర్వాత ఫీవర్ జనరల్ గా వస్తుంది. సో ఫీవర్ వచ్చింది, డ్రైన్ పెట్టారు పక్కన. డ్రైన్ నుంచి పస్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఫీవర్ రన్నింగ్, పస్ కల్చర్ పంపించారు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, అయినా ఫీవర్ తగ్గట్లేదు. సో అలోపతి మెడిసిన్ తో పాటు పైరోజనం 200 కూడా ఇవ్వడం జరిగింది. బీడీ డోస్ అంటే రోజు పొద్దున్న ఒకసారి రాత్రి. వితిన్ 3 days లో సెప్టిక్ ఫీవర్ అనేది అంటే మనకి డబ్ల్యూబీసీ కౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది సెప్టిక్ ఫీవర్స్ లోని. ఫస్ట్ డిశ్చార్జ్, ఫస్ట్ కల్చర్ లో కూడా మనకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాంటి ఫీవర్స్ లో పైరోజనం బాగా పనిచేస్తుంది ఈ సెప్టిక్ ఫీవర్స్. పైరోజినం 200 సార్? 200 అండి, 200. ఓకే, థ్యాంక్ యూ సార్. 200. సో బేసిక్ గా నేను నా ప్రాక్టీస్ లో అన్ని 200 తోనే స్టార్ట్ చేస్తాను సార్. ఇది ఏ డ్రగ్ అయినా సరే 200 యాప్ట్ గా ఉంటుంది. సో 200 తో స్టార్ట్ చేస్తాను అనమాట మాక్సిమమ్. ఇంకో కేసు చెప్తానండి. ఇది రీసెంట్ కేసు అనమాట. మన మాస్టర్ హోమియో వైద్యాలయానికి వచ్చి ఒక 7 years బాయ్, కోల్డ్, కాఫ్, ఫీవర్, చిల్స్, క్లాసికల్ వచ్చాయన్నమాట. ఇవి తో ఆయాసంతో వచ్చాడు. సో జనరల్ గా నేను ట్రీట్ చేసిన కేసు చైనా హార్స్ ఫస్ట్ వేసాను అనమాట. తగ్గలేదు. చైనా హార్స్ 2 days వెయిట్ చేసాం, తగ్గలేదు. సో వాళ్ళ పేరెంట్స్ కంగారు పడి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళారు. పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్స్రే తీశారు, నిమోనియా వచ్చింది. CRP 40 ఎంతో ఉంది, నిమోనియా వచ్చింది. కానీ మన మీద ట్రస్ట్ తో మళ్ళీ మన దగ్గరికి వచ్చారు. సో నిమోనియా వచ్చింది, అర్జెంట్ గా అడ్మిట్ చేయాలి హాస్పిటల్లో అని వచ్చింది అనమాట. క్లియర్ కట్ నిమోనియా లెఫ్ట్ లోబ్ లో వచ్చింది, లెఫ్ట్ లంగ్ లో నిమోనియా వచ్చింది. సో ఇది డాక్టర్ కేఎస్ శాస్త్రి గారి దగ్గరికి పట్టుకెళ్ళాం ఈ కేసుని. శాస్త్రి గారు చూసి బ్యాసిలం 30 6 doses ఇచ్చారు, పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి. అలాగే 2 days ఇచ్చారు, బ్యాసిలం 30 ఇచ్చారు. సో 3rd day రమ్మన్నారు. సో మధ్యలో ఏమైనా ఇబ్బంది అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు, జాయిన్ అవ్వండి, లేదు పేషెంట్ బాగానే ఉన్నారు అంటే మీరు హోమియోపతి వాడండి అని ఇన్సూరెన్స్ ఇచ్చి పంపించాం అనమాట. సో 3rd day వచ్చేసరికి ఫీవర్ కంప్లీట్ అయిపోయింది, కాఫ్ మాత్రం విపరీతంగా ఉందన్నమాట. సో న్యూమోనియాలో కాఫ్ అనేది ఒక 7 to 14 days అలా ఉంటుంది. మనం ఫీవర్ తగ్గడం చాలా ఇంపార్టెంట్. తర్వాత 3rd day బ్యాసిలం 200 ఇచ్చారు. సో మళ్ళీ 2 days అది రమ్మన్నారు. సో బ్యాసిలం 1M కూడా ఇచ్చారు 5th day or 6th day. సో వితిన్ 1 week లో న్యూమోనియా కంప్లీట్ గా తగ్గిపోయింది 7 years బాయ్ కి. సో ఇది చాలా వండర్ఫుల్. బ్యాసిలం అనేది ముఖ్యంగా న్యూమోనియా కేసెస్ లో బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఒక న్యూమోనియా కేసు పేషెంట్ అడ్మిట్ చేసుకుంటే వాడికి ఒక 25,000 నుంచి 30,000 వరకు అయ్యే ఖర్చు మనం బ్యాసిలంతో మనం తగ్గించాం. సో ఇది రీసెంట్ కేసు. ఇది బాగా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ముఖ్యంగా ఫెలో హోమియోపతిస్ లో న్యూమోనియా తగ్గడంతో. చాలా మనం న్యూమోనియా కూడా ఈజీగా ట్రీట్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. బ్యాసిలం అనేది ఒక నోసోడ్. సో ముఖ్యంగా ఆఫ్టర్ కరోనాలో మనకి విపరీతంగా దగ్గు, ఆయాసం, ఫీవర్, ఈ ఇండికేషన్స్ లో బ్యాసిలం బాగా పనిచేస్తుంది అనమాట. సో టైం ఏంటండి నిమోనియా లక్షణాలు ఏముంటాయి? నిమోనియా లక్షణాలు పేషెంట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే దగ్గు ఎక్కువగా ఉంటుంది, దగ్గు లో మిడ్ టోన్ లో దగ్గు ఉంటుంది అంటే దగ్గడానికి కూడా వాడికి వస్తుంది. ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఆయాస పడుతూ ఉంటాడు. మనం చెస్ట్ లో చూస్తే, స్టెప్ పెట్టి చూస్తే
క్రప్స్ వినిపిస్తూ ఉంటాయి అనమాట. అంటే ముచ్చి కవర్ మనకి సౌండ్ ఎలా ఉంటుందో లంగ్స్ నుంచి వినిపిస్తూ ఉంటది. లైట్ వీజ్ కూడా ఉండొచ్చు. సో ఇది కాంబినేషన్ అనమాట, న్యూమోనియా కాంబినేషన్. హై గ్రేడ్ ఫీవర్, ఆయాసం, దగ్గు, కఫం ఇది ఉంటది. తర్వాత న్యూమోనియా తగ్గుతున్నప్పుడు దగ్గు కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే దగ్గడానికి మనకు శక్తి వస్తుంది అనమాట. ఫీవర్ తగ్గితే అప్పుడు దగ్గు కొంచెం లౌడ్ గా ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ న్యూమోనియాలో దగ్గు చాలా దగ్గడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇది న్యూమోనియా లక్షణాలు. హై గ్రేడ్ ఫీవర్, దగ్గు, ఆయాసం ఉంటది అనమాట. రైట్. సో ఇది నా క్లినికల్ ఎక్స్పీరియన్సెస్. నాకు ఇచ్చిన టైంలో నా మాక్సిమం కవర్ చేశాను. నాకు ఇంకా చాలా సార్ ఉన్నాయి ఒక డౌట్ చెప్పడానికి. సార్ గుడ్ చెప్పండి. మార్నింగ్ సార్. ఒక డౌట్ సార్, అది బ్యాసిలం 30 డైలీ 3 days అన్నారు. దాన్ని డిఫరెన్సియేషన్ చేసుకోవటం కొంచెం చెప్పండి సార్. బ్యాసిలం 30 ఏంటంటే ఇవన్నీ సేమ్ ఈ డౌట్ మేము డాక్టర్ కేస్ రిపిటేషన్ అలా చేయాలి. రిపిటేషన్ అనేది డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ మీద ఉంటుంది ఫస్ట్ థింగ్. సో బేసిక్ పాయింట్స్ చెప్తాను. రిపిటేషన్ ఎందుకు అంటే ఈ న్యూమోనియాలో అనేది ఫాస్ట్ ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉన్నప్పుడు కేస్ ఆఫ్ ది డిసీజ్ ని మనం ఎదుర్కోవాలంటే రిపీట్ చేయాల్సిందే కంపల్సరీ. సో బ్యాసిలం అనేది ఒక నోసోడ్ ట్యూబర్కులర్ లంగ్ నుంచి తీస్తారు. ముఖ్యంగా రిపీట్ చేసి అది పేషెంట్ యొక్క ఫీవర్ కండిషన్స్ ఎలా ఉంది, వాడి యొక్క ఫిజికల్ కండిషన్స్ ఎలా ఉంది, వాడి యొక్క మెంటల్ యాక్టివిటీ ఎలా ఉంది, ఇంటేక్ ఎలా ఉంది, యూరిన్ అవుట్పుట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని అవసరమైతే 200 వేయాలి. ఈ కేసులో అయితే అనమాట డాక్టర్ సార్. సో 1 వేసరికి ఇంకా ముందు అసలు నో కాఫ్, డిఫికల్టీ ఇంక్రీజ్ అన్ని విత్ ఇన్ 1 week. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ చంద్రమోహన్ గారు ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బ్రదర్ డాక్టర్ వంశీ, థ్యాంక్ యూ వెరీ మచ్. వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్, చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ. ఎందుకంటే డిఫరెంట్ అప్రోచెస్ వి లెర్న్డ్ ఫ్రమ్ మెనీ డాక్టర్స్. వెరీ థ్యాంక్ యూ. ఓకే, yes. I am requesting Dr. Srikanth from Rajamandri. Please give your valuable experiences to us. Thank you. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwara, Gurur Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha. అందరికీ నమస్కారం అండి. సో ఈ ఫీవర్స్ క్లినికల్ కండిషన్స్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇవి చంద్రమోహన్ అన్నయ్య చేస్తుంది. ఎందుకంటే వేరియస్ డాక్టర్స్ తాలూకు ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల మన వల్ల పేషెంట్స్ కి జరిగే ప్రయోజనం మరింత పెరుగుతుంది. సో చాలా మంచి వర్క్ ఇది. సో దానికి స్పెషల్ థ్యాంక్స్ అన్నకి. సో రిగార్డింగ్ ద ఫీవర్స్ అంటే ముఖ్యంగా ఇప్పుడు మరీ ఎక్కువగా ఉంటున్నాయి ఫీవర్స్. వైరల్ ఫీవర్స్ అనండి, బ్యాక్టీరియల్ అనండి, లేకపోతే ఇంకోటి అనండి. సో అవి ఎట్లాగూ మనం ఒక కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. అసలు ఇన్ జనరల్ గా మనం ఎట్లా చూడాలి ఫీవర్స్ అనేటువంటివి, మనం ఎట్లా చూడాలి ఇన్ జనరల్ గా? సో మనకి కొన్ని డబ్ల్యూస్ అంటాం, డబ్ల్యూస్ హౌస్ అంటాం. అంటే ఉదాహరణకి ఒక ఫీవర్ కండిషన్ ఉంది, ఫీవర్ ని వై అనేటువంటి ఒక ఇదితో మనం తీసుకుంటే దీన్ని ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అని కూడా అంటాం. వై అసలు ఎందుకు స్టార్ట్ అయింది జ్వరం? సో ఫస్ట్ కండిషన్ మనం ఫీవర్ లో చూడాల్సింది ఈ డబ్ల్యూవై. ఫస్ట్ డబ్ల్యూవై ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే పేషెంట్ కనుక కరెక్ట్ గా చెప్పలేదనుకోండి ఎయిల్మెంట్స్ ఫ్రమ్, మనం అలా దాని చుట్టూ ఒక నూనె చుట్టూ కళ్ళు కూసుకొని ఒక ఎద్దు తిరుగుతుంది చూసారు, అలా తిరుగుతూ ఉంటాం కేసు చుట్టూ మనం. ఎందుకంటే కరెక్ట్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ చాలా చాలా ముఖ్యం. అది మిస్ అయిపోతాం, మిగతా సిమ్టమ్స్ అన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటాం, కేసు క్యూర్ అవ్వదు.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను, మొన్న ఈ మధ్య జరిగింది. ఒక అమ్మాయి చిన్నపిల్ల ఒక బర్త్డే పార్టీకి వెళ్ళింది. బర్త్డే పార్టీకి వెళ్ళి బిర్యానీ తింది, చికెన్ బిర్యానీ. సో నెక్స్ట్ డే బానే ఉంది, స్కూల్కి వెళ్ళిపోయింది, వచ్చింది. తర్వాత ఇంకో నెక్స్ట్ డే, సెకండ్ డే కూడా బానే ఉంది. థర్డ్ డే అమ్మాయికి గొంతు నొప్పి స్టార్ట్ అయింది, కొంచెం చలి స్టార్ట్ అయింది, జలుబు స్టార్ట్ అయింది. ఇలా స్టార్ట్ అవుతూ వచ్చింది. సరే వేరే డాక్టర్ ఆ కేసు చూడడం జరిగింది. అతను ఏదో మందు ఇచ్చాడు, సరే తగ్గలేదు. తర్వాత ఆయన అవైలబిలిటీ లేదని నా దగ్గరికి వచ్చింది. సరే నేను ఆయన ఇచ్చిన మందు చూసి అదే నెక్స్ట్ పొటెన్సీ ఇచ్చా, అది తగ్గలేదు. ఇలాగా 1-2 మందులు వేయడం జరిగింది. వేయడం జరిగితే పేషెంట్ ఏమో తగ్గట్లేదు, టెంపరేచర్ 101, 102, అప్పుడే థర్డ్ డే ఆర్ సంథింగ్ ఫోర్త్ డే తగ్గట్లేదు. సో ఏమైందంటే అసలు అంటే ఫస్ట్ కేసు డైరెక్ట్ గా నేను చూడకపోవటం వల్ల ఏమైందంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుందాం అని చెప్పి, అసలు ఏం జరిగిందంటే వాళ్ళు కూడా ముందు 2 రోజులు ఏం లేదు యాక్చువల్ గా. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఏం లేవండి, అంతా బానే ఉంది, నిన్న బంగాళదుంప కూర తింది, ఈవేళేమో తింది, క్యారెట్ వేపుడు తింది అనే చెప్తున్నారు. పేషెంట్ ఆన్ అండ్ ఆఫ్ కడుపు నొప్పి చెప్తోంది. నాకేమో అనుమానం వస్తోంది. ఏమంటే కరెక్ట్ గా చెప్పండి, లేదండి నిజంగానే మేము సోమవారం, మంగళవారం 2 ఫుడ్ అంతా నార్మలేనండి అని. అప్పుడు నేను అడిగాను, కొంచెం ఆదివారం ఏమన్నా నాన్ వెజ్ తిందా అన్నాను. అబ్బాయి అసలు నాన్ వెజ్ వండలేదండి ఆదివారం అంటే, ఒకసారి కనుక్కోండి, కరెక్ట్ గా మనకి తెలియదు కదా అంటే, ఆదివారం వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళిందండి అంది ఆవిడ. అంటే అక్కడేమన్నా నాన్ వెజిటేరియన్ తిందా ఏంటి అంటే, అప్పుడు వెంటనే ఆ అమ్మాయిని పిలిచి, ఏమన్నా నువ్వు బయట అక్కడ ఏమన్నా తిన్నావా అంటే, అవును అక్కడ నేను నాన్ వెజ్ చికెన్ బిర్యానీ తిన్నాను అని చెప్పింది. సో ఏంటంటే సండే తింది, మండే మర్చిపోయింది, ట్యూస్డే మర్చిపోయింది, అది గుర్తులేదు. బుధవారం కంప్లైంట్ స్టార్ట్ అయ్యాయి, బుధ, గురు, శుక్ర వేరియస్ రెమెడీస్ ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనం 1 వీక్ జరిగిపోయిన తర్వాత కాజేషన్ పట్టుకోగలిగాం. సో అప్పుడు ఆ బేసిస్ మీద యాంటిమ్ క్రూడ్ 200 ఇవ్వడం జరిగింది. ఇస్తే ఆ కేసు ఫీవర్ అది తగ్గింది, కడుపు నొప్పి తగ్గిపోయింది, షీ వాస్ క్వైట్ ఆల్. సో ఒక్కొక్కసారి ఈ వై అనేటువంటిది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని వై అనేటువంటిది మనం చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఫీవర్స్ లో మనం చూడాల్సింది వెన్, అంటే ఎలా స్టార్ట్ అయింది. దీన్నే ఆన్సెట్ అని కూడా అంటారు. వైని ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అంటారు, వెన్ అనేది ఆన్సెట్ అన్నమాట. అంటే ఒక మోడ్ ఆఫ్ అటాక్ ఫీవర్ ఎలా ఉంది అనేది మనం చూసుకుంటూ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, ఏంటంటే ఏమండి నాకు అర్జెంట్ గా చలి, జ్వరం స్టార్ట్ అయింది, గొంతు నొప్పి వచ్చింది అని. ఏం జరిగింది అన్నాను. ఏం లేదండి, పొద్దున్నంతా బానే ఉంది, ఇప్పుడే నేను ఒక నా ఫోన్ పాడైపోతే నేను బాగు చేయించుకోవడానికి కూడా వెళ్ళొచ్చాను అన్నాడు. ఎప్పుడు అన్నాడు, 10ంటికి వెళ్ళారు. ఈయన ఫోన్ బాగు చేయించుకోవడానికి 10ంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ బయట కొంచెం ఎండగా ఉంది, మార్నింగ్ 10-10:30 ఆ టైంలో మార్నింగ్ కొంచెం బయట ఎండగా ఉంది. ఆ ఫోన్ రిపేర్ షాపు చాలా చల్లగా ఏసీలా ఉంది, విపరీతమైన ఏసీ పెట్టేశాడు. సో ఈయన ఒక పావు గంట 20 నిమిషాలు పెద్దాయన అక్కడ అందులో ఉండి ఆ ఫోన్ బాగు చేయించుకుని మళ్ళీ బయటకు వచ్చారు. మళ్ళీ ఎప్పుడైతే బయటకు వచ్చారో, బయటికి రాగానే ఆ వాతావరణం మార్పు వల్ల ఆయనకి కొంచెం ఏదో నలతగా అనిపించింది. ఇంటికి వచ్చేసరికి లైట్ గా గొంతు నొప్పి స్టార్ట్ అయింది, చలి స్టార్ట్ అయింది, జ్వరం 101 వచ్చింది. ఏం మంది వేసుకోమంటారు, నాకేదో భయంగా ఉంది. పర్వాలేదంటారా, కరోనా మళ్ళీ వస్తుంది అంటారు కదా, వస్తుంది అదే, ఏమైనా టెస్ట్ చేయించుకోవాలా? ఇది ఆయన మాట్లాడిన విధానం. ఏం మంది వేస్తారు మీరు? కెమెరా కెమెరా, ఇంకా ఏదండి, ఎకోనైట్, పల్స్టెల్లా. ఓకే, వెరీ గుడ్, అందరూ చక్కగా చెప్తున్నారు. సో మనం ఇలా ఇందులో ఏది చూడాలి అంటే, ఈ కేసు ఎగ్జాంపుల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే పేషెంట్ తాలూకు స్పీడ్ ఎలా ఉంది.
కదా. ఎందుకంటే ఈయన పొద్దున 10ంటికి పెద్దాయన ఒక చిన్న షాప్కి వెళ్ళారు, ఎక్స్పోజర్ అయ్యారు, ఆ చల్లదనం నుంచి బయటకు వచ్చారు, వచ్చి ఇంటికి వచ్చేసరికి అతనికి ఫీవర్ వచ్చేసింది, చలి జ్వరంతో, అలాంగ్ విత్ ఫియర్ ఆఫ్ డెత్ ఉంది. సో ఫస్ట్ మన రెమెడీ ఏం ఆలోచించాలి? హౌ సివియర్, హౌ సడన్ ద కండిషన్ ఈస్. ఇదే మనకి చాలా కీలకం. మనం ఎక్కువ మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే, మనం ఎలా మొదలయ్యింది, హౌ ఇట్ వాజ్ స్టార్టెడ్ అనేటువంటిది మనం ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటాం. సో ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఎకోనైట్ కి ఈ కేసు అన్నమాట. సో మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి, ఎలా మొదలైంది అనేది అంత ఇంపార్టెంట్. ఇదే పద్ధతి ఇంకొక రెమెడీస్ లో కూడా ఉంటుంది. ఉదాహరణకి ఒక బాబు సడన్ గా వాళ్ళ అమ్మమ్మ గారు ఊరెళ్ళి ఓ 2 రోజులు అక్కడ అన్ని మన సంక్రాంతికి బాగా తినేసి శుభ్రంగా అవి ఇవి అన్ని తినేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి వామిటింగ్ అయింది. అక్కడంతా బానే ఉంది, ఇక్కడ ఇంటికి వచ్చేసరికి వామిటింగ్ అయింది. వామిటింగ్ అయ్యి జ్వరం స్టార్ట్ అయింది. సో జ్వరం మొదలైనప్పటి నుంచి కూడా, అంటే ఉదయం వామిటింగ్ అయ్యి మధ్యాహ్నానికి ఒక 100 ఎంతో వచ్చి సాయంత్రం అయ్యేసరికి 102, 103 వచ్చేసింది. ఇంకా మధ్యాహ్నం నుంచి కూడా బాబు మూసిన కన్ను తెరవట్లేదు. ఎలా ఉన్నాడండి బాబు? యాక్టివ్ గా ఉన్నాడా? లేదండి, పడుకునే ఉంటున్నాడు. ఇది ఏ టిపికల్ కండిషన్ ఆఫ్ బ్యాప్టీషియా. ఎందుకంటే బ్యాప్టీషియాలో మనకి కెంట్ కూడా చెప్తారు ఏంటంటే, ఇడియోపెథిక్ టైఫాయిడ్ టైప్స్ ఉండదు. అంటే ఏదో 3 రోజులో 4 రోజులో 5 రోజులో ఫీవర్ నడిచి అక్కడి నుంచి మగతొచ్చి సెప్టిక్ కండిషన్ వచ్చి నోరు వాసన వచ్చి మోషన్ యూరిన్ స్మెల్ వచ్చి పల్స్ టెంపరేచర్ కొరిలేషన్ పోయి అలా ఉండదు. బ్యాప్టీషియాలో చాలా ఇమీడియట్ గా చాలా ర్యాపిడ్ గా కండిషన్ సింక్ అయిపోతుంది. మనకి చూస్తే ఏడు ఒక రోజులోనే ఇంత నీరసపడిపోయాడా అనిపిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాప్టీషియాలో. గుర్తుపెట్టుకోండి, డ్రౌజీనెస్, స్టూపర్, ఫౌల్ బ్రెత్, అఫెన్సివ్నెస్ ఆఫ్ డిశ్చార్జెస్ అండ్ పేషెంట్ టెంపరేచర్ పల్స్ రేషియో విల్ బి disturbed is the typical condition of బ్యాప్టీషియా. అండ్ మోడ్ కూడా ఇలా సడన్ ఆన్సెట్ ఉంటుంది. ఓకే, ఇది ఒక కేసు. ఇలా కాకుండా ఇంకో కేసు చూద్దాం. దీనికి ఆపోజిట్ గా ఎలా ఉంటుంది? 2 సడన్ ఆన్సెట్లు చెప్పుకున్నాం మనం, వై చెప్పుకున్నాం, అలాగే వెన్ చెప్పుకున్నాం. ఈ వెన్ లో ఇంకో ఆన్సెట్ చూద్దాం. ఒక అబ్బాయి పండగలకి సరదాగా తన ఊరొచ్చాడు, భీమవరం ఏదో సంథింగ్ ఇక్కడ వెస్ట్ గోదావరి. కోడి పందాలు దగ్గరికి వెళ్ళాడు, శుభ్రంగా ఎంజాయ్ చేశాడు. చికెన్లు, బికెన్లు, మటన్లు అన్ని తినేసాడు బాబు. తినేసి ఈ సదరు పెద్ద మనిషి తన ఒరిజినల్ ఊరు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. సో ఈ పండగలకి ఇక్కడి నుంచి ఈ హెవీ ఫుడ్ అది తిన్న తర్వాత అక్కడికి వెళ్ళేసరికి ఒక 1 or 2 days ఆగి అతనికి స్లోగా గొంతు నొప్పి స్టార్ట్ అయింది. తర్వాత కొంచెం ఓ రోజు నల్లతగా ఉంది, ఒళ్ళంతా నల్లతగా ఉండి పాపం ఏమైందంటే చూసి నెక్స్ట్ రోజు జ్వరం స్టార్ట్ అయింది. ఎముకలు కొరికే చలి, అలా పెట్టేసుకుంటున్నాడు చలి, వీడియో కాల్లో ఇలా చలి. సరే చూస్తే టిపికల్ రూస్టాక్ సిమ్టమ్ లా ఉంది. నాయనా నీకు అసలు ఎప్పుడు బయలుదేరింది అంటే మొత్తం ఈ హిస్టరీ అంతా తీసుకున్నాను. ఏంటంటే ఇతను అక్కడికి వెళ్ళాడు, ఫుడ్ తీసుకున్నాడు, సరైన ఇది లేదు, అక్కడ వేడి చేసింది, హెల్త్ బాగాలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇతనికి గత 2-3 రోజుల నుంచి కూడా యూరిన్ ఎల్లోగా అవుతుంది. యూరిన్ క్వాంటిటీ తగ్గింది, యూరిన్ ఎల్లోగా అవుతుంది. నెక్స్ట్ నోట్లో లాలాజలం పెరుగుతుంది, ఉమ్ములేసుకుంటున్నాడు అస్తమానం, వికారంగా అనిపిస్తుంది, ఉమ్ములేస్తున్నాడు, ఆకలి లేదు. సో ఇదంతా ఈ పెద్ద మనిషికి ఒక 3-4 రోజులు పట్టింది ఈ కండిషన్. ఫీవర్ కూడా ఈ నైట్ టైం స్టార్ట్ అయింది, అది స్టార్ట్ అవ్వడం. సో ఏం మందు వేస్తామండి? మెర్క్సాల్ సార్. వెరీ
వెరీ గుడ్, వెరీ గుడ్. మెర్క్సాల్. సో ఏ క్లాసికల్ కండిషన్ ఆఫ్ మెర్క్సాల్. చూసారా ఈ పెద్ద మనుషులు ఇద్దరి వ్యవహారంలో ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక ఆయనకేమో డే 1 కండిషన్ అంతా ఏదో భయంకరమైన డెంగీ ఫీవర్ వచ్చినంత హడావుడి జరిగింది. ఇంకో ఆయనకేమో 2 రోజులు 3 రోజులకి సిమ్టమ్స్. ఈ మోడ్ ఆఫ్ ఆన్సెట్ అంటాం దీన్ని. దీన్నే వెన్ ఆర్ సిన్స్ ద ఫీవర్, హౌ ద ఫీవర్, ఇవన్నీ మనం ఈ పద్ధతిలో చూస్తాం. అంటే ఎలా మొదలైంది అనేది ఫీవర్కి చాలా. ఒకటి ఎయిల్మెంట్స్ ఫ్రమ్, కారణం ఏంటి. 2 అసలు దాని ప్యాటర్న్ ఎలా ఉంది, స్పీడ్గా ఆన్సెట్ ఉందా, మీడియంగా ఆన్సెట్ ఉందా, స్లోగా ఆన్సెట్ ఉందా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక మూడవది ద మొడాలిటీస్ ఇన్ ది ఫీవర్. చాలా 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 ముఖ్యం. ఈ ఆన్సెట్ లో ఎకోనైటు, బెలడోనా, గ్లోనైన్ కూడా చాలా అద్భుతమైన రెమెడీ అండి. చాలా మంది ముఖ్యంగా ఈ ఎండాకాలం ఫీవర్స్ లో గ్లోనైను, ఫాస్ఫరస్, బెలడోనా లేకుండా మనం వైద్యం చేయలేం. ఉదాహరణకి ఎగ్జాంపుల్, నిన్నో మొన్న ఒక ఆవిడ సడన్ గా డాక్టర్ గారు ఆవిడ ఫోన్ చేశారు. ఏంటంటే ఈవిడ పొద్దున్నే క్లినికల్ ప్రాక్టీస్కి వెళ్ళి మధ్యాహ్నం ఎండలో ఇంటికి వస్తూ ఎక్కడో మధ్యలో ఆగి ఒక లస్సీ తాగి చల్లగా ఏవో చిన్న చిన్న పనులుంటే ఆ ఎండలో చూసుకుని, అంటే సడన్ గా ఎండలు మారే, మరి మీకు ఎలా ఉందో మీ దగ్గర వాతావరణం నాకు తెలియదు కానీ మా రాజమండ్రిలో ఎండలు అనేసరికి ముందే వచ్చేస్తాయి, ఏమిటో ఏదో పిలిచినట్టుగా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అది సడన్ గా విపరీతమైన ఎండ వచ్చేసింది. సో కండిషన్ అంతా మారిపోయింది. ఒక్కసారి హాట్ వెదర్ 38, 39 టెంపరేచర్ వచ్చేసింది. ఏది 28, 29 ఉన్నది. 10 degrees పెరిగిపోయింది ఒకేసారి. సరే ఈ మేడం గారు పాపం ఏదో లస్సీ తాగారు, చిన్న చిన్న పనులు ఏవో శారీ పనులు అవి ఉంటే కుట్టించుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి ఈవిడ హై టెంపరేచర్, ఒళ్ళు కాలిపోతోంది, వేడి మంటలు, తలపోటు. సరే ఫోన్ చేశారు నాకు, డాక్టర్ గారు నాకు మీ ఇది కావాలి కొంచెం ప్లీజ్ అండి అంటే. ఏమ్మా చెప్పండి, ఏంటండి, ఏ విధంగా సహాయపడగలను. అలా కాదండి నాకు చాలా హై టెంపరేచర్ ఉంది అని. ఇది క్లాసికల్ కేస్ ఆఫ్ ఐదర్ ఫాస్ఫరస్, గ్లోనైన్ ఆర్ బెలడోనా. ఇక్కడ మొడాలిటీస్ చూసుకున్నట్టయితే ఈ పేషెంట్ లో ఈవిడ ఏం చెప్పిందంటే, నేను అడిగింది ఏంటి, అసలు లస్సీ ఎందుకు తాగారు మీరు, ఇది అడిగింది. అడిగితే నాకు చల్లగా తాగాలనిపించిందండి, అందుకని నేను అది తాగాను, ఇప్పుడు కూడా నాకు చల్లగా తాగాలనిపిస్తుంది. అంటే తాగుతున్నారా అంటే, అంటే తాగడం అంటే కొంచెం మీడియం చల్లగా, అంటే ఫ్రిడ్జ్ లోవి కాకుండా. సో ఇమీడియట్ గా ఆ పేషెంట్ కి ఫాస్ఫరస్ 200 ఇవ్వడం జరిగింది. ఇస్తే సాయంత్రానికి కొంచెం తగ్గింది, మరుసటి రోజుకి నార్మల్కి వచ్చేసింది. సో చిత్రం ఏంటంటే ఆవిడకి స్కిన్ ర్యాషెస్ వచ్చాయి నెక్స్ట్ డే ఒళ్ళంతా. అయితే నేను చెప్పాను, అమ్మా ప్లీజ్ వెయిట్ చేయండి, దట్స్ ఎ గుడ్ సైన్, కంగారు పడద్దు, ఏదైనా అది చికెన్ పాక్స్ లా అలా మారితే చూద్దాం, లేదంటే ఒక్క 2 days వితౌట్ బాత్ వెయిట్ చేయండి అని చెప్పాను. స్లోగా అవి కూడా నిన్నటికి చాలా వరకు 90% తగ్గిపోయాయి. సో ఇవి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సో ఎకోనైటు, గ్లోనైను, బెలడోనా, ఫాస్ఫరస్ ఇవి చాలా ఫాస్ట్ ఆన్సెట్ గా ఉంటాయి, బట్ యాక్టివ్ గా ఉంటారు పేషెంట్స్. తర్వాత సెకండ్ బ్యాచ్ కొంతమంది ఉంటారు, ఇందాక ఎవరు కింగ్ ఆఫ్ వైరల్ ఫీవర్స్ జెల్సీమియంలో మీడియం ఆన్సెట్ ఉంటుంది, అంటే మరీ అంత స్పీడ్ ఉండదు. జెల్సీమియం అని పెద్దవాళ్ళు కొంతమంది, ఇట్ ఈస్ ఏ క్రాస్ బిట్వీన్ బ్యాప్టీషియా అండ్ పైరోజనం అని చెప్పేవారు పెద్దవాళ్ళు. అంటే అంత మరీ బ్యాప్టీషియా అంత సెప్సిస్ ఉండదు, కొంచెం యాక్టివ్గా ఉంటారు, కానీ అట్ ది సేమ్ టైం చాలా చలి ఉంటుంది, హై హెడేక్ ఉంటుంది. ఇంకొకటి అండి, జెల్సీమియంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కను గుట్లు బరువు ఎక్కుతాయి. ఇవన్నీ కళ్ళు వాళ్ళ ఏదో రకంగానైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఐ బాల్స్ సోర్ ఉంటాయి, కళ్ళు బరువుగా ఉన్నాయండి అంటాడు పేషెంట్, గుడ్లని చెప్పలేకపోతే. ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ జెల్సీమియం వాడికి, బ్రయోనియా వాడికి, యుపటోరియం పెర్ఫాయిడ్కి, ఈ ముగ్గురికి ఈ సిమ్టమ్ ఉంటుంది. చిత్రంగా మనం ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఓవర్లుక్ అయిపోతాం, మనం ఆ కళ్ళు గురించి ఏదో చెప్తాడులే అనుకుంటాం, కాదుగా చాలా ఇంపార్టెంట్ ఆ సిమ్టమ్. హెవీనెస్ ఆఫ్ ఐస్ లేకపోతే హెవీనెస్ ఆఫ్ ఐ లిడ్స్,
eyeballs sore are the chief clinical indications for జెల్సీమియా. సో హెడేక్ ఉంటుంది, చలి ఉంటుంది, దాహం ఉండదు జెల్సీమియంలో. చలి కూడా ముఖ్యంగా వెనక భాగంలో ఉంటుంది. అయితే మీరు అనగచ్చు, ఏమండి చలి వెనక భాగంలో ఉందండి, జెల్సీమియం వేశారు మీరు, ఆయన అంతా చలి అంటున్నాడు కదా అని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చేసరికి చలి మొత్తం ఉండొచ్చు, కానీ మొదలవటం మాత్రం చలివి వెనక భాగంలో, వీపు భాగంలో మొదలవుతుంది స్టార్టింగ్. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి అక్కడ ఉండకపోవచ్చు, ఆ టైంకి మొత్తం అంతా వచ్చేయచ్చు, కానీ స్టార్ట్ అవడం బ్యాక్ లో స్టార్ట్ అవుతుంది. హెవీనెస్ ఆఫ్ హెడ్, తలంతా బరువు, కనుగుడ్లు బరువు, కళ్ళు బరువు, కాళ్ళు దిగలాగేస్తున్నాయి అంటాడు. జెల్సీమియం పేషెంట్ చెప్పే ప్రధానమైన మొడాలిటీ ఏంటంటే కాళ్ళు దిగలాగేయటం. అంటే ఈ నడుం దగ్గర నుంచి కింద పాదాల వరకు లాగేస్తూ ఉంటాయి, పీకేస్తూ ఉంటాయి. ఈ సిమ్టమ్ మనకి బ్రయోనియాలో ఉంటుంది, జెల్సీమియంలో ఉంటుంది, చైనాలో కూడా ఉంటుంది. చైనా వాడు, జెల్సీమియం వాడు, వీళ్ళిద్దరికీ కూడా చిత్రంగా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రామినెంట్ సిమ్టమ్స్ చైనా జెల్సీమియంలో చాలా దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే ఇద్దరికీ చలి ఉంటుంది. అయితే చైనాలో ఉన్న మొడాలిటీ ఏంటంటే కాసేపు చలి ఉంటుంది, కాసేపు ఒక్కపోసినట్టు ఉంటుంది. ఎందుకంటే వాడు బేసికల్ గా మలేరియల్ ఆరిజిన్ డ్రగ్ కదా, అందుకని వాడు ఫ్యాన్ వేస్తాడు. ఫ్యాన్ వేస్తే చలేస్తుంది, మళ్ళీ లేచి ఒక్కొక్కసారి వాడు లేక చప్పట్లు కొట్టి వాళ్ళ ఆవిడని పిలిచి కట్టేయమంటాడు. చిన్నపిల్లలు అయితే కాసేపు ఇలా దుప్పటి కప్పుకుంటారు, కాసేపు తీసేస్తూ ఉంటారు. చైనాలో చాలా ఇంపార్టెంట్ చిల్ ఆల్టర్నేటింగ్ విత్ హీట్. డే 1 నుంచే చైనాలో చాలా సింక్ అయిపోతుంది స్ట్రెంగ్త్. మా గురువు గారు బుజ్జి గారు హోమియోపతి అమృతం అనేవారు చైనాని. ఎలాంటి కేసెస్ లోనైనా అంతో ఎంతో మనకి ఏమీ మార్పు రావట్లేదంటే అది అక్యూట్ కావచ్చు, క్రానిక్ కావచ్చు, చైనా అలాంగ్ విత్ సల్ఫర్ గుర్తుంచుకోవాలని చెప్పేవారు ఆయన బుజ్జి గారు. సో అంత ఇంపార్టెంట్ అన్నమాట చైనా. కానీ చైనాలో ఉండే సిమ్టమ్స్ జెల్సీమియం చాలా దగ్గరగా ఉంటాయి. కానీ బ్రయోనియా వాడు కొంచెం వీడికి డిఫరెంట్ గా ఉంటాడు. వీడికి యాక్చువల్ గా చల్లదనం కావాలి, వీడి దాహం వేస్తుంది, చైనాలో కూడా దాహం ఉంటుంది. సో వీళ్ళందరూ కొంచెం ఒక గ్రూప్. ఈ జెల్సీమియము, బ్రయోనియా ఇంకా స్లోగా ఉంటుంది. వాడికి ఎలా ఉంటుందంటే నిన్న పొద్దున్న ఏసీ ట్రైన్ నుంచి దిగ్గానే కొంచెం ఏదో తేడాగా అనిపించింది. నిన్న మధ్యాహ్నానికి ఏమిటో ఆకలి లేదు, సాయంత్రానికి కాస్త నీరసం అనిపించింది, పొద్దున్నకి లైట్ గా ముక్కు ఓడినట్టు అనిపించింది. అంటే నిన్న పొద్దున్న స్టార్ట్ అయినటువంటి కండిషన్ రేపు రాత్రికి అంటే లేకపోతే మరుసటి రోజు రాత్రికి ఒక 99 100 ఫీవర్ వస్తుంది. దాహముగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, పడుకోవాలని ఉంటుంది, నడుం దగ్గర నుంచి కాళ్ళు దిగలాగేస్తూ ఉంటాయి. ఇదంతా కూడా మనకి ఈ బ్రయోనియా సిమ్టమ్స్. సో బ్రయోనియా 200 ఇవ్వాలి అలాంటి కండిషన్స్ లో. సో చైనా, జెల్సీమియం, బ్రయోనియా వీళ్ళందరూ ఒక గ్రూప్ అన్నమాట. చాలా జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి. వాళ్ళు స్లోగా ఉంటారు. జెల్సీమియం మరీ స్లోగా ఉండదు, మీడియం గా ఉంటుంది. బ్యాప్టిషియా, ఎకోనైట్, బెలడోనా చాలా స్పీడ్ గా ఉంటాయి. బ్యాప్టిషియాలో స్పీడ్ తో పాటు డేంజరస్నెస్ కూడా ఉంటుంది. సెప్సిస్ లోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది కేసు. కానీ బ్రయోనియా మెర్క్సాల్లో చాలా స్లోగా ఉంటుంది. ఇది ఆన్సెట్ అనేది. అలాగే జెల్సీమియంలో హౌ ఇట్ వాజ్ సెట్, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఇందాక మనం వై వెన్ హౌ ఎలా చెప్తున్నారు సిమ్టమ్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు జెల్సీమియంలో ఎలా ఉంటుంది, ఎలా చెప్తారు సిమ్టమ్స్. జెల్సీమియము లొగానేసియే ఫ్యామిలీకి చెందినటువంటిది. దీన్ని ఇప్పుడు కొత్త మనకి హోమియోపతిని బాగా డీపర్ స్టడీ చేసినటువంటి పెద్దవాళ్ళు మాస్టర్స్ దీన్ని తీసుకెళ్లి 6th సూపర్ క్లాస్ లో పెట్టారు. 6th సూపర్ క్లాస్ లొగానేసియే, యాస్టిరిడియే ఫ్యామిలీ అంటారు. సో లొగానేసియేలో ఏంటంటే బిగ్ డిసప్పాయింట్మెంట్ ఈస్ ది థీమ్ ఆఫ్ లొగానేసియే. అది ఇగ్నీషియా కావచ్చు, నక్స్వామికా కావచ్చు, జెల్సీమియం కావచ్చు, స్ట్రికినిన్ కావచ్చు, క్యురేర్ కావచ్చు, ఏదైనా బిగ్ డిసప్పాయింట్మెంట్.
పెద్ద ఆశానిపాతం. సో దాన్ని ఎలా చెప్తాడు పేషెంట్? ఈ మధ్య నేను అలా స్టడీ చేస్తున్నాను కొన్ని కేసులు. ఉదాహరణకి ఏమంటాడంటే పేషెంట్ ఫోన్ చేసి, "ఏవండీ పొద్దున్న ఆఫీస్‌కి వచ్చాను సార్." చాలా సర్ప్రైజ్ అండి. ఆఫీస్‌కి వచ్చినప్పుడు కూడా ఏం లేదు. సడెన్‌గా చూస్తే తేడా వచ్చింది. తేడాగా అనిపించింది. కొంచెం గొంతు నలతగా అనిపించింది. తుమ్ములొస్తున్నాయి. జ్వరం అయితే ఏం లేదు గురువుగారు. ఇప్పుడు జ్వరం ఓకే. బట్ చాలా చిత్రంగా అనిపించింది సార్ నాకు. చాలా సర్ప్రైజ్ ఇది కదా! అలా ఎక్స్‌ప్రెస్ చేస్తాడు జెలిసీమియంలో. ఒక్కొక్కసారి అప్పటికింకా ఫీవర్ కూడా స్టార్ట్ అవుతుంది మనకి చిత్రంగా. ఏంటో సార్ తేడాగా పొద్దున భలే ఏం లేదండి సార్. ఏంటో విచిత్రం. ఆఫీస్‌కొచ్చేసరికి సర్ప్రైజ్‌గా జ్వరం, సింప్టమ్స్ వస్తున్నాయి. ఫీవర్ అయితే లేదనుకోండి అంటాడు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు జెలిసీమియం గనక వేయగలిగితే వాడు వచ్చే ఫీవర్ కూడా తగ్గుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా చెప్తున్నారు? ఇంకొక ఆయన అంటాడు, "సార్ నాకు చిన్నప్పుడు ఈస్నోఫీలియా ఉందండి. అదేమన్నా వచ్చిందంటారా? ఇప్పుడు కొంచెం తుమ్ములవి స్టార్ట్ అయ్యాయి" అన్నాడు ఒకాయన. అంటే ఎలా చెప్తున్నారు? ఏమిటి ఈస్నోఫీలియా వస్తే? అమ్మో! ఇప్పుడంతా కరోనా తిరుగుతోంది కదండీ బయటంతా. చెప్పలేము సార్ ఎప్పుడెలా ఉంటదో. సో, ఏమన్నా టెస్టులు చేయించుకోమంటే చేయించుకుంటాను. సో, ఇమ్మీడియేట్‌గా అతనికి ఆర్సెనిక్ ఆల్బమ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతను చెప్పే మోడ్‌లోనే అతనికి ఫియరు, యాంగ్జైటీ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. వాంట్స్ టు డూ సమ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఫియర్ అండ్ యాంగ్జైటీ. సో, ఇది టిపికల్ ఆర్సెనిక్ ఆల్బమ్ కండిషన్. సో, ఇలా మనం జాగ్రత్తగా చెక్‌ఔట్ హౌ ఇట్ వాస్ సెడ్ అనేటువంటిది కూడా చాలా 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 ఇంపార్టెంట్. జెలిసీమియం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్ చెప్పుకున్నాం. ఎలా చెప్తున్నారనే దాన్ని బట్టి మనం డ్రగ్ సెలెక్ట్ చేయటం. ఇదొక విధానం. హౌ ఇట్ వాస్ సెడ్. సరే ఇది కాకుండా ఇంకొక గ్రూప్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయి. అంటే వీళ్ళ తాలూకు సోర్స్ నుంచే దాన్ని ప్రిపేర్ చేశారు. ఇందాక అద్భుతంగా చెప్పారు ఆయన ఎవరో బాసిలినం గురించి. సోర్సే అసలు చిత్రంగా ఈ ట్యూబర్క్లోసిస్ వచ్చినటువంటి కౌ తాలూకు లంగ్ నుంచి తీసినటువంటి రెమెడీ. అంటే దాని సోర్స్‌లోనే ఉదాహరణకి పైరోజినం, బాసిలినం ఈ నోసోడ్స్ చిత్రంగా అవి ఎక్కడి నుంచి ప్రిపేర్ అయ్యాయో అవే చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. అందుకని బాసిలినంలో స్ట్రెయిట్ అవే కేసు మొదలైనప్పుడే ఇదేదో సింపుల్ కేస్ కాదు. ఏదో జలుబు చేసింది, జ్వరం వచ్చింది అన్నట్టు ఉండదు. ఇందాక ఆయన చెప్పినట్టు. స్టార్టింగే హై న్యూమోనిక్ కండిషన్. దగ్గు, చెస్ట్ పెయిన్. న్యూమోనియాలో ఉన్న అతి ముఖ్యమైనది ఏంటంటే చెస్ట్ పెయిన్ కూడా ఉంటుంది దగ్గుతో పాటు. ఇంకొకటి ఏంటంటే అసలు బాసిలినం ఎప్పుడు గుర్తుకు రావాలి అంటే చాలా మంది ఐదర్ ఓవర్ యూజ్ చేసేస్తారు లేదా అండర్ యూజ్ చేసేస్తారు బాసిలినం. చాలా మంది డాక్టర్స్. బాసిలినం ప్రామినెన్సీ ఏంటంటే శ్లేష్మం తయారవ్వటం. కఫన్ తయారవ్వాలి. కఫన్ తయారయ్యే టెండెన్సీ పేషెంట్‌కి ఉంటేనే బాసిలినం మన మైండ్‌లో మెదగాలి. అంటే అది ఫస్టే వచ్చేసిందనుకోండి కేసు. అంటే ఏవండీ నిన్న జలుబు చేసింది. కొంచెం తుమ్మాం. ఈవేళకొచ్చేసరికి బా లంగ్స్ అంతా నెమ్ము పట్టేసి పొద్దున్నే ఇంత కఫం పడింది అని చెప్పాడనుకోండి పేషెంట్. అది బాసిలినంకి ఇండికేషన్. ఫ్లమ్ తయారైపోతదనమాట బాసిలినంలో. సో, అంత ఫ్లమ్ తయారవుతోంది అనేదే చాలా ఇంపార్టెంట్ సింప్టమ్ అయిపోతుంది. దాన్నే క్రైటీరియాగా తీసుకోవాలి బాసిలినం వేయాల్సినటువంటి కేసెస్‌లో. వన్స్ బాసిలినం పడిన తర్వాత ఒక్కొక్కసారి 200, 1 కూడా పడొచ్చు. చాలా రేర్ కేసెస్‌లో 10 కూడా ఇండికేట్ అవుతుంది. ఇందాక మనకి న్యూమోనియా కేసెస్ చెప్పాను. సో, అలాంటి కేసెస్‌లో నేను చాలా కేసెస్‌లో పేషెంట్స్ ఈవెన్ వాళ్ళు హాస్పిటల్‌లో జాయిన్ అయిన కేసులు కూడా రహస్యంగా బాసిలినం 10 వేసి వాళ్ళని వెనక్కి తెప్పించాం కొన్ని కేసెస్‌లో. ఎందుకంటే పేషెంట్స్‌కి పాపం మన దగ్గర ఈ సపోర్ట్ ఉండదు. అందుకని భయమేస్తుంది ఇంటి దగ్గర పెట్టుకోవటానికి. ఎలోపతి హాస్పిటల్స్‌కెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే హోమియోపతికి ఒక క్లినికల్ సెటప్ ఉండదు. పాపం వాడు టేబుల్ కుర్చీ యేసుకొని మందులు చూసి రాసేస్తాడు. దానివల్ల పేషెంట్‌కి ఏమనిపిస్తుందంటే మనకు సెలైన్‌లు ఈ రోజు అదే కదా ఫ్యాషను. సెలైన్‌లు పెట్టాలి, ఇంజెక్షన్‌లు చేయాలి, హడావిడి పల్స్ ఆక్సిమీటర్ చేతికి పెట్టాలి. ఇవన్నీ పెడితేనే
సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవన్నీ హోమియోపతి దగ్గర లభించకపోవటం వల్ల ముందు పేషెంట్ అక్కడికి వెళ్తే సాటిస్ఫాక్షన్ ఫీల్ అయిపోతాడు. అమ్మా పర్లేదు, మనం ఒక సెక్యూర్డ్‌గా అనిపిస్తుంది. సో, అందువల్ల పేషెంట్లు పాపం వెళ్ళిపోతారు. వైద్యం గురించి కాదు. ఆ సెక్యూర్డ్‌గా ఇంటి దగ్గర ఉంటే ఏమవుతదో అక్కడికెళ్ళి పెడితే హమ్మయ్య పర్వాలేదు. సో, అలా జాయిన్ అయ్యి పెద్దగా రెస్పాన్స్ రాని కేసుల్లో కూడా నేను బాసిల్లమ్ అనేటువంటిది టెనం పొటెన్సీలో అడ్మినిస్టర్ చేయడం జరిగి వాళ్ళని వెనక్కి తీసుకురావడం జరిగింది. సో, మనకి ఇచ్చినటువంటి సమయం ఐ థింక్ అయిపోయినట్టుంది. సో, మనకి ఈ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ ఎకోనైట్, డాక్టర్ గారు బెలడోనా డాక్టర్ గారు చెప్పండి. చెప్తా అంటే చెప్పండి, పర్లేదు, అట్లేం కాదు. ఆ. వాల్యుబుల్. నెక్స్ట్ సెషన్ right. గురువారం కూడా ఈ సెషన్ కంటిన్యూ చేసుకుందాం. మీరు చెప్పండి. ఓకే. రైట్. సో, ఇది మనం అంటే వై తెలుసుకున్నాం, వెన్ తెలుసుకున్నాం, హౌ ఇట్ వాజ్ సెట్ అనేటువంటిది కూడా తెలుసుకున్నాం. సో, ఈ గ్రూప్ లో మీడియం ఆన్సెట్ లో ఇంకో రెమెడీ కూడా ఉంది. అదే యుపటోరియం పెర్ఫ్. దీన్ని ఈ మధ్య డెంగీ ఫీవర్స్ లో కూడా చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఎలా ఉంటుంది యుపటోరియం పెర్ఫ్? యుపటోరియం పెర్ఫ్, ఆర్నికా, రూస్టాక్స్, బ్రయోనియా ఈ గ్రూప్ అంతా కూడా మనకి క్లినిక్ బాగా చెప్పేది పెయిన్స్, బాడీ పెయిన్స్. అంటే ఫీవర్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. ఎఫినిటీ ఎటు ఉంది అనేది చెప్పాలి. పేషెంట్ లో చెప్పేటువంటి ఉదాహరణకి ఇందాక బాసిల్లమ్ చెప్పాను. బాసిల్లమ్ వాడు మొదటి నుంచి 10 మాటలు మాట్లాడితే 8 మాటలు కఫం శ్లాష్మం అని మాట్లాడతాడు బాసిల్లమ్ వాడు. వాడి ఎఫినిటీ అంతా అటువైపు ఉంటుంది. ఆర్సనిక్ వాడు, ఎకోనైట్ వాడు ఎక్కువగా యాంగ్జైటీ, ఫియరు, టెస్ట్లు, ఇన్వెస్టిగేషన్లు వీటి గురించి మాట్లాడతాడు. వాడి ఎఫినిటీ అటు అంటే 10లో 8 మాటలు మాట్లాడితే వాడు ఈ భయము, కంగారు, ఇన్వెస్టిగేషన్స్ వీటి గురించే మాట్లాడతాడు. జెల్సీమియం వాడు, చైనా వాడు వీళ్ళ బ్యాచ్ నీరసం గురించి మాట్లాడతారు. ఏమండి బాబు, పొద్దు నుంచి నీరసం, అస్సలు లేవలేకపోతున్నాను, పడుకోవాలనిపిస్తోంది. వాడు 10 మాటలు మాట్లాడితే 8 మాటలు నీరసం గురించి మాట్లాడతారు ఈ బ్యాచ్. ఇప్పుడు చెప్పిన ఈ ఆర్నికా, రూస్టాక్స్, యుపటోరియం పెర్ఫ్, బ్రయోనియా ఈ బ్యాచ్ నొప్పుల గురించి మాట్లాడతారు. ఆర్నికా వాడైతే ఒళ్ళంతా మొద్దలా అయిపోయింది అంటాడు. సోర్నెస్ ఆఫ్ ది బాడీ అంటారు. మన తెలుగు భాషలో ఒళ్ళంతా చితక్ కొట్టేసినట్టు, ఒళ్ళంతా మొద్దైపోయినట్టు. అందుకనే దానికి మనకి పెద్దవాళ్ళు టెక్స్ట్ బుక్స్ లో హీ కెనాట్ ఫైండ్ సూటబుల్ ప్లేస్ ఇన్ ది బెడ్ అంటారు. అదేమిటో మనకి తెలియదు. ఎందుకంటే హీ కెనాట్ ఫైండ్ అంటే ఎటు పడుకున్నా వాడికి నొప్పులుగానే ఉంటుంది. ఎందుకంటే వాడికి టచ్ అగ్రివేషన్ కదా. వాడు ఇటు పడుకున్నాడు అనుకోండి, ఆ మంచం వాడి తాలూకు చేతిని నొక్కుతుంది, దాంతో ఇటు తిరుగుతాడు, ఇది నొక్కుతుంది, మళ్ళీ ఇటు తిరుగుతాడు. ఇలాగా ఆర్నికా వాడు బెడ్ లో టక తిరుగుతూనే ఉంటాడు. వాడికి ఏ పొజిషన్ వాడికి సూటబుల్ గా ఉండదు. ఎందుకంటే ప్రతి చోట సోర్నెస్ ఉంటుంది. ఆ సోర్నెస్ ఏమో టచ్ కి అగ్రివేషన్ అవుతుంది. సో నైట్ అంతా నిద్ర లేదంటాడు ఆర్నికా వాడు. నిద్ర ఉండదు, ఎందుకంటే వాడికి టచ్ అవుతున్న కొద్దీ వాడి బాధలు పెరుగుతుంటాయి. అదే బ్రయోనియా వాడిని పడుకోమనండి, వాడు హాయిగా ఇలా పడుకుంటాడు, లేకపోతే ఇలా పడుకుంటాడు హాయిగా, అసలు లేవడం ఇదే బాగుంది అంటాడు. ఇంకోటి ఏంటంటే బ్రయోనియా వాడు ఈ ఏమయ్యా కాస్త పాలు తాగుతా అసలు డిస్టర్బ్ చేయి అంటాడు. బ్రయోనియాలో వాడు పడుకున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే వాడికి విపరీతమైన కోపం. అందుకని యాంగర్ వెన్ డిస్టర్బ్డ్ లో బ్రయోనియా 3 మార్క్స్ ఉంటుంది. చూడండి కావాలంటే. మనకు అనిపిస్తుంది ఏంటిది యాంగర్ లో బ్రయోనియా ఉందంటే, బ్రయోనియా వాడు చాలా మెతక మనిషి కదా అనుకుంటాం. వాడు మెతక మనిషి ఎప్పటిదాకా వాడిని డిస్టర్బ్ చేసేదాకా. ఈ బ్రయోనియా మనకి 4th సబ్ క్లాస్, ఈ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి క్లాసిఫికేషన్ లో డైలీడియే అనేటువంటి సబ్ క్లాస్ 4th సూపర్ క్లాస్, 4th సబ్ క్లాస్ గ్రూప్ కి చెందింది. సో ఈ బ్యాచ్ అందరూ కూడా ఈ బ్రయోనియా వాళ్ళు, కోలోసింత్ వాళ్ళు, వయోలా ట్రైకోలర్ వాళ్ళు, వయోలా వాటర్ వాళ్ళు, ఎలాట్రియం వాళ్ళు, వీళ్ళ అందరూ కూడా ఏంటంటే డిస్టర్బెన్స్ చాలా చిరాకు వీళ్ళు. వాళ్ళు వెళ్తున్నా వాళ్ళు ఉన్న పొజిషన్ లో వాళ్ళని ఉండనివ్వాలి. దాన్ని ఏదైనా డిస్టర్బ్ చేస్తే అది మనిషి కాకపోవచ్చు, ఒక్కొక్కసారి పరిస్థితులు డిస్టర్బ్ చేసే అనుకుందాం వాడిని, అప్పుడు కూడా వాడు చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాడు. సో ఈ వయలేల్స్ ఫ్యామిలీ లేదా కుకుర్బిటేసే, బీరకాయ, ఆనపకాయ, పొట్లకాయ, దొండకాయ ఈ గ్రూప్ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అనేటువంటిది వాళ్ళకి ఇబ్బంది.
డిస్టర్బెన్స్ అయితే వీళ్ళు చాలా యాజిటేట్ అయిపోతారు. సో అది గుర్తుపెట్టుకోండి. బ్రయోనియాలో విపరీతమైన కోపం ఉంటుంది. నక్స్వామిక అనుకోకూడదు. నక్స్వామిక వాడికి కోపం కన్నా సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. లైట్ కట్టేయండి, లైట్ రావద్దు, ఫ్యాన్ తిరగద్దు, సౌండ్ వద్దు, ఇలా చెప్తూ ఉంటాడు నక్స్వామిక వాడు. బ్రయోనియా వాడు డిస్టర్బెన్స్ ఎగ్రివేషన్. డిస్టర్బెన్స్ అయినప్పుడే వాడి కోపం వస్తుంది. అయిగా నక్స్వామిక వాడు చిల్లి పేషెంట్. వాడు గ్యాస్ట్రో దగ్గరికి వెళ్ళి నించుంటాడు, లేదా వేడి కాఫీయో టీయో పెట్టుకుని పాలో పెట్టుకుని దాన్ని ఇలా పట్టుకుని నించుంటాడు. నక్స్వామిక వాడు, హెపార్సాల్ఫ్ వాళ్ళు, వీళ్ళు రూస్టాక్స్ వాళ్ళు, వీళ్ళు వేడిలు పెట్టుకుని నించుంటారు. రూస్టాక్స్ లో అయితే కాస్త ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చాయి అనుకోండి, మనం ఏం చేయలేం. మామూలుగా రూస్టాక్స్ వాడు ఏం చేస్తాడంటే పొద్దున్నే ఎండ వస్తే అరుగు మీదకి వెళ్ళి కూర్చుంటాడు దుప్పటి కప్పుకుని. టిపికల్ రూస్టాక్స్, దే వాంట్స్ టు హవర్ అరౌండ్ ద స్టవ్ అంటాడు కెంట్. నక్స్వామికలో స్టవ్ దగ్గరికి వెళ్ళి హోవర్, దాన్ని కౌగిలించుకోవాలని ఉంటుంది వాడికి పాపం. అంత చలి హెపారు, నక్స్వామిక, రూస్టాక్స్ లో చలి అంత ఎక్కువ ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు అవర్ పెయిన్స్ రెమెడీస్, ఆర్నికాలో సోర్నెస్ ఆఫ్ ద బాడీ అండ్ నైట్ అంతా నిద్ర పట్టదు. నైట్ అంతా పక్క మీద దొరుకుతూనే ఉంటాడు. అడు తిరుగుతాడు, ఈడు తిరుగుతాడు, ఎడు తిరిగినా వాడికి నిద్ర పట్టదు. టెంపరేచర్ 100 ఉంటుంది, జలుబుగా ఉంటుంది. మనకు ఎప్పుడు ఆర్నిక అసలు ఇలాంటి కండిషన్స్ లో వేయం, ఎందుకంటే మనకు జలుబు అంటే డల్కమేరా గుర్తొస్తూ ఉంటుంది. ఆర్నికాలో కూడా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి సింప్టమ్స్. అదే యుపటోరియం పెర్ఫ్ లోకి వెళ్ళాడు అనుకోండి, వీడు కూడా చలి ఎక్కువ ఉంటుంది. అసలు మొదలవడమే చలితో మొదలవుతుంది యుపటోరియం పెర్ఫ్ రూస్టాక్స్ లో. వీళ్ళిద్దరిలోనూ జలుబు చేయటం, జ్వరం రావటం అంటే ముందు చలి స్టార్ట్ అయి తీరుతుంది. రూస్టాక్స్ లో అయితే ఇంకా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, బండ గుర్తు అనమాట. చాలా చలి వచ్చి జ్వరం వస్తుంది. యుపటోరియంలో కూడా అంతే. కానీ ఆర్నికాలో మజిల్స్, కండరాలు నొప్పులు. యుపటోరియం పెర్ఫ్ లో ఎముకలు విరిచేస్తున్నట్టు నొప్పులు, బోనీ పెయిన్స్. ఎముకలు విరిచి డిస్లొకేట్ అయిపోతాయేమో అన్నంత పెయిన్స్ వస్తాయి. పాపం పేషెంట్ ఒక్కొక్కసారి నొప్పులు అంటాడు. ఏమంటే మనకేమో తెలియదు. మనకి శ్రీకాంత్ గారు ఆర్నిక కండరాలని చెప్పారండి, యుపటోరియం ఎముకలు అని చెప్పారు. పేషెంట్ ఎముకలు నొప్పి అని చెప్పలేదే అనకూడదు. మనకి ఎనాటమీ తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. సో మనం అడగాలి, హౌ సివియర్ ద పెయిన్స్. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా నేను అడిగినవి. ఏం జరిగింది, మొన్న బిర్యానీ తిన్నారా, అటు మొన్న చికెన్ తిన్నారా అని మనం ఎలిసిట్ చేయాలి. పేషెంట్స్ కి తెలియదు పాపం. వాళ్ళు మామూలుగా క్యాజువల్ గా జ్వరం అనే వస్తారు. మనల్ని కుర్చీలో కూర్చోబెట్టి పెద్ద ఆయన ఈకే గారు ఎందుకు మనకి అవకాశం ఇచ్చింది, మనం వర్క్ చేయడానికి ఇచ్చారు. సో మనం మాట్లాడి దాన్ని ఎలాగైనా, ఒక డిటెక్టివ్ ఎలా అయితే ఒక ఇన్వెస్టిగేషన్ కేసు టేకప్ చేస్తాడో, అలాగ ఒక హోమియోపతిక్ ఫిజిషియన్ అసలు ఆ కేసులో ఏం నడుస్తోంది అనేటువంటి దృక్పథాన్ని మనం తెచ్చుకోవాలి. సో ఆర్నికాలో యుపటోరియం పెర్ఫ్ లో ఎముకలు కొరికేస్తున్నట్టు. ఒక్కొక్కసారి చిత్రం ఏంటంటే యుపటోరియం పెర్ఫ్ లో ఎంత చల్లో సడన్ గా ఒక వామిటింగ్ అవుతూ ఉంటుంది. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ వామిటింగ్ మాత్రం ఒక్కొక్కసారి క్లియర్ గా ఉంటుంది. అది టిపికల్ యుపటోరియం పెర్ఫ్ సింప్టమ్. నెక్స్ట్ యుపటోరియం పెర్ఫ్ లో ఇందాక చెప్పినట్టు ఐబాల్స్ చాలా సోర్గా ఉంటాయి. ఈ గుడ్లు కళ్ళు నొప్పులని చెప్తూ ఉంటాడు. సో ఆర్నికా, యుపటోరియం, రూస్టాక్స్ లో చలి, ఇందాక చెప్పిన ఆర్నికా లాగే రూస్టాక్స్ లో ఫిజికల్ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఎందుకంటే రూస్టాక్స్ లో ఏమవుద్దంటే వాడు ఎలా అయినా ఇలా కూర్చున్నాడు అనుకోండి, వాడికి ఒళ్ళులో పట్టేసినట్టు ఉంటుంది. వీడికి కూడా కండరాలే, మజిల్స్, లైట్ గా జాయింట్స్ కూడా. యుపటోరియం పూర్తి జాయింట్స్, ఆర్నికా పూర్తి మజిల్స్, రూస్టాక్స్ బోత్ మజిల్స్ అండ్ జాయింట్స్ పెయిన్స్. అలాగే బ్రయోనియా కూడా బోత్ మజిల్స్ అండ్ జాయింట్స్, బోత్ స్కెలిటల్ సిస్టమ్ అండ్ మస్కులార్ సిస్టమ్ రెండు ఇన్వాల్వ్ అవుతాయి వీళ్ళిద్దరిలోను. వాళ్ళలోను రూస్టాక్స్ వాళ్ళను ఇద్దరిలోనూ దాహం ఉంటుంది. మనం రూస్టాక్స్ లో దాహం ఉండదు అనుకుంటాం, రూస్టాక్స్ లో కూడా దాహం ఉంటుంది. మంచినీళ్ళు తాగుతామనే చెప్తారు, కానీ రూస్టాక్స్ లో వాడు ఒక చోట కూర్చోలేడు. కూర్చుంటే వాడికి స్టిఫ్ అయిపోయినట్టు అంటుంది. కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటే రూస్టాక్స్ లో బాగుంటుంది. అందుకని వాడు జ్వరం వచ్చి కాస్త నీరసంగా ఉన్నా లేచి అటు కూర్చుంటాడు కాసేపు, లేదా వీళ్ళు ఎండలో కూర్చుంటాడు, లేదా మధ్యలో ఇలా తిరుగుతాడు, లేదా మధ్యలో ఇలా అంటాడు. ఏదో ఒక పొజిషన్ లో కూర్చుంటే
ఎక్కువసేపు కూర్చుంటే అది స్టిఫ్ అయిపోతుంది, వాడు కండరాలు పట్టేసినట్టు ఉంటుంది. అందుకని కొంచెం కొంచెం మూమెంట్ ఇచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే రూస్టాక్స్ ఇందాక చెప్పుకున్నటువంటి దాంట్లో 5th సూపర్ క్లాస్ ఎనాకార్డేసియే ఫ్యామిలీ. రూస్టాక్స్, రూస్ గ్లాబ్రా, రూస్ వెనెరేటా, మ్యాంగిఫెరా ఇండికా మామిడి పండు మ్యాంగో, ఎనకార్డియం ఓరియంటాలిస్, వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్, వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ, ఎనకార్డేసియే ఫ్యామిలీ. వీళ్ళందరికీ కూడా స్టిఫ్ అయిపోతారు వీళ్ళు, ఈ బ్యాచ్ అంతా కూడా. అందుకని ఏదో ఒక మూమెంట్ ఉంటే వాళ్ళకి బాగుంటూ ఉంటుంది రూస్టాక్స్ వాళ్ళకి. చాలా ఇంపార్టెంట్ రూస్టాక్స్ లో ఈ సిమ్టమ్. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, కాస్త అటు ఇటు కదులుతూ ఉంటూ ఉంటారు. మనం గుర్తుపెట్టుకోండి, రూస్టాక్స్ తోటి పల్స్టెల్లా ఒకటి, ఈ రెండు కూడా ఓపియం ఒకటి. కొన్ని కేసెస్ లో వీళ్ళు జ్వరం వచ్చినా తిరుగుతూ ఉంటారు. ఆర్సనిక్ ఆల్బమ్ కూడా కొంచెం మీడియంలో ఉంటే, బాగా ఎక్కువైపోతే ప్రాస్ట్రేషన్ వస్తే ఆర్సనిక్ ఆల్బమ్ లేవడం అనుకోండి. బట్ మిగతా ఈ 4 ఇన్ జనరల్ గా కొంత తిరుగుతూ ఉంటారు. పల్స్టెల్లా వాళ్ళు అనుకోండి, వాళ్ళు పల్స్టెల్లా పడే ఫేవర్స్ లో చిత్రంగా మీరు స్నానం చేయొద్దని చెప్తే వాడికి గుండె ఆగిపోయినట్టు ఉంటుంది. పల్స్టెల్లాలో ఎంత జ్వరం వచ్చినా స్నానం చేసేసి పౌడర్ రాసేసుకుని బొట్టు పెట్టుకుని పూలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఇంట్లో. చిత్రం పల్స్టెల్లాలో అలా ఉంటుంది. వాళ్ళకి జ్వరం వచ్చింది అని అనుకోవటం వాళ్ళకి ఇష్టం ఉండదు, అదో విచిత్రం. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లేటెంట్ సోరా వల్ల పల్స్టెల్లా వాడికి నేను డిసీజ్డ్ గా ఉన్నాను అని అనిపించుకోవడం ఇష్టం ఉండదు. అందుకని దిప్పించుకోకుండా ఉండడం కోసం వాళ్ళు యాక్టివ్ గా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అందుకని అడు ఇడు తిరుగుతూ ఉంటారు జ్వరం వచ్చినా సరే. రూస్టాక్స్ లో పాప రెస్ట్లెస్నెస్ తో తిరుగుతాడు. ఎందుకంటే ఓ చోట కూర్చుంటే వాడి కండరాలు ఎముకలు పట్టేసినట్టు ఉంటాయి. అందుకని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రూస్టాక్స్. ఆర్సనిక్ ఆల్బమ్ వాడు భయంతో తిరుగుతూ ఉంటాడు. అంటే వాడు చచ్చిపోతానేమో అని భయం. ఆర్సనిక్ ఆల్బమ్ ఏ కంప్లైంట్ వచ్చినా ఇదే ఫియర్ ఆఫ్ డెత్ అనమాట. ఇదే నా ఆఖరి రోజులు అనుకుంటూ ఉంటాడు. అందుకని వాడు ఓ చోట కూర్చోలేడు. చాలా హై ఫీవర్, టెంపరేచర్ ప్లస్ భయం. ఓపియం చాలా కేసుల్లో ఓపియంలో డ్రౌజీ స్టోపరే ఉంటుంది. రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసుల్లో వాళ్ళు ఏంటంటే జ్వరం వచ్చినా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఓపియంలో కూడా. 103 అంటే పెయిన్లెస్నెస్ కదా, జ్వరం వాళ్ళు రికగ్నైజ్ చేయరు. జ్వరం ఉందా, ఏం లేదండి బాగానే ఉంది అంటాడు. చూస్తే 103 ఉంటుంది. లేదు సార్ జ్వరం ఏం లేదండి ఒళ్ళు వేడిగా ఉంది కదా సార్ అంటాడు. అది కూడా వాడికి మైండ్ రికగ్నైజ్ చేయదన్నమాట. సో అలాంటి రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసుల్లో ఓపియంలో కూడా ఈ తిరుగుతూ ఉంటారు అటు ఇటు అటు ఇటు. సో ఇదో గ్రూపు. ఇలా మనం హోమియోపతిలో ఇదంతా ఎంత బాగుంటుందంటే ఇలాంటివి, ఈ శాస్త్రం వెళ్తున్న కొద్దీ ఇది ఏమిటో మరి నాకే అలా అనిపిస్తుందో ఏమిటో తెలియదు కానీ చెప్తున్న కొద్దీ ఆ ఎంజాయ్మెంటే వేరు చదువుకుంటూ ఉంటే. అలాగే చూస్తూ ఉంటే, అబ్జర్వ్ చేస్తూ ఉంటే, మీలాంటి లైక్ మైండెడ్ పీపుల్ తో మహనీయులతో డిస్కస్ చేస్తూ ఉంటే ఆ వాల్యూ ఆ టైము అసలు తెలియవు. సో ఇంకా చాలా ఉంది దీంట్లో. మనకి ఒక బేసిస్ పాయింట్ అడిగారు అన్నయ్య. సో ఇవి యాక్చువల్ గా మనం ఫీవర్స్ లో చూసుకునేది. వీటితో పాటు ఇప్పుడున్న ఒకే రెమెడీ ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి రెమెడీ కూడా ఈ మధ్య తరచుగా మనకి బాగా ఉపయోగిస్తుంది. దానికి కారణం ఏంటంటే సిమ్టమ్స్ మాస్క్ అయిపోవడం. అంటే మన దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తాడంటే ఓ 2 రోజులు ఇంగ్లీష్ మందులు వేసుకుని వస్తాడు, డోలోలు గీలోలు పారాసెటమాల్ అవి. దాంతో ఏమవుతాయంటే ఉన్న సిమ్టమ్స్ అన్ని మాస్క్ అయిపోతాయి, అప్పుడు జ్వరం తగ్గదు. అలాంటి కేసెస్ లో మనకి స్ట్రెప్టోమైసిన్ ఒక్కొక్కసారి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒకటి. రెండోది ప్యూర్ వైరల్ ఫీవర్స్. అంటే ఎలా అంటే వైరల్ ఫీవర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మా చిన్న పాపకి జ్వరం వచ్చిందండి, పాపం వర్షంలో తడిచిందో లేకపోతే ఏదో ఏసీలోకి వెళ్ళింది ఏదో తింది, జ్వరం వచ్చింది. చిన్న పాపకు మనం చూసి రూస్టాక్స్ ఏదో ఇచ్చాం, తగ్గుతోంది, ఫీవర్ బానే ఉంది. చిన్న పాపకు ఉండడం వల్ల పెద్ద పాపకు వచ్చిందండి, గొంతు నొప్పి పడుతుంది అంటే పెద్ద పాప ఏసీకి ఎక్స్పోజ్ అవ్వలేదు, పెద్ద పాప బిర్యానీ తినలేదు, పెద్ద పాప ఏ రకమైన ఎయిల్మెంట్స్ ఫ్రమ్ లేదు. కేవలం చిన్న పాపతో అసోసియేట్ అవడం వల్ల రెండో చైల్డ్ కూడా అటాక్ అవుతున్నారు. ఇలాంటి కేసెస్ లో స్ట్రాంగ్ ఇండికేషన్ స్ట్రెప్టోమైసిన్ 30 డైలీ 2-3 డోసెస్ ఇవ్వచ్చు. ఏమి లేవు సిమ్టమ్స్. ఒకళ్ళకి జ్వరం వచ్చింది, వాళ్ళతో వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి కూడా వచ్చింది.
వీళ్ళకి ఏమైనా ఉన్నాయా? వీళ్ళకి ఏం లేవు, ఓన్లీ జ్వరం, కొంచెం జలుబు, జ్వరం, ఇంకేం లేవండి సిమ్టమ్స్. ఆ అమ్మాయితో ఈ అమ్మాయితో ఆడుకుంటోంది, ఈ అమ్మాయికి వచ్చేసింది. అలా ఉన్న కేసుల్లో గుర్తుపెట్టుకోండి, స్ట్రెప్టోమైసిన్ చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. అవసరం అయితే దానికి ఫాలో అప్ రెమెడీ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే స్ట్రెప్టోమైసిన్ తోనే కేసు క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇది కూడా ఒక ఇప్పుడున్న కేసెస్ లో మనకి హెల్ప్ అయ్యే రెమెడీ. సో ఇది మనకి ఫీవర్స్ గురించి ఒక షార్ట్ ఇంట్రడక్షన్. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ మిగతావి చెప్పుకుందాం. ఈ అవకాశం సార్, నమస్తే సార్. ఇచ్చినటువంటి చంద్రమోహన్ అన్ని ఒక చిన్న విషయం. చెప్పండి. స్ట్రెప్టోమైసిన్ వేసిన తర్వాత ఆ జ్వరం తగ్గుతున్నట్టు ఉండేటటువంటి లక్షణాలు ఏంటి చెప్తారా దయచేసి ప్లీజ్? హేమంత్ సార్, విజయనగర్ డిస్పెన్సరీ. జ్వరం అదే థర్మామీటర్ తో చూస్తే జ్వరం తగ్గుతుంది, అదే తగ్గడం లక్షణం అలాగే. అదే కదా. ఇప్పుడు అంతే అంతే, ఇంకా అంతకన్నా సిమ్టమ్ ఏముంటది. పొద్దున్న లేచారు, చిన్న పాపకి నిన్నటి దాకా జ్వరం అండి, ఈవేళ కొంచెం బానే ఉంది, కానీ పెద్ద పాపకు మొదలైంది. ఏమున్నాయి లక్షణాలు? ఏమి లేవండి, ఏదో కొంచెం గొంతు నొప్పి అంటుంది, కానీ టెంపరేచర్ చూస్తే 100 ఉంది, నాకు అనుమానం వచ్చి చూసానంటే అప్పుడు మనం స్ట్రెప్టోమైసిన్ 30 ఆ రోజు 3 డోసెస్ ఇస్తే 90% కేసెస్ తగ్గిపోతాయి. చెప్పాను కదా, వేరే కేసులు వేరే డ్రగ్ లక్షణాలు ఏమి ఉండవు అక్కడ. ఉంటే ఎలాగో అవే వేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి ఇలా చిన్న పాపకి జేడా వచ్చిందండి, పెద్ద పాపకి జలి వచ్చింది, అక్కడి నుంచి దుప్పటి ముసుగు కట్టుకుంది, తీయట్లేదు అలా అంటోంది, బాడీ అంతా పెయిన్స్ అంటోంది, టెంపరేచర్ 103 ఉంది, మగతగా ఉంది, లేస్తే లేవట్లేదు, పల్స్ చూస్తే తేడాగా ఉంది, స్లోగా ఉంది, టెంపరేచర్ ఏమో ఎక్కువ ఉంది, నోరు తెరిస్తే వాసన వస్తుంది అంటే బ్యాక్టీషియా 1M వేయాలి. అలా ఏం ఉండకుండా పేషెంట్ యాక్టివ్ గానే ఉంటారు, కానీ వాళ్ళ వల్ల వీళ్ళు కొంచెం జ్వరం వచ్చినట్టు సిమ్టమ్ జ్వరం వస్తుంది క్లినికల్ గా. అలాంటప్పుడు మనకి స్ట్రెప్టోమైసిన్ ఉపయోగపడుతుంది. సార్ ఇంకొక డౌట్ సార్. చెప్పండి సార్ ఇప్పుడు స్ట్రెప్టోమైసిన్ అంటే ఒక పేషెంట్ తో ఉండడం వల్ల తనకు వచ్చిందని అంటున్నారు. సేమ్ రస్టాక్స్ లో కూడా అంటే రీసెంట్ గా సార్ కాఫ్ ఎక్కువ ఉన్నది, దాని వల్ల తనకు వచ్చిందని ఫీల్ అయింది. ఇట్లా సూపర్ స్టిషన్ అనేది స్ట్రెప్టోమైసిన్ కి రస్టాక్స్ కి మ్యాచ్ అవుతుందా సార్? రస్టాక్స్ ఇచ్చినాం మనం. కాదు మళ్ళీ సార్, అంటే మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్. నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఇంకొక డ్రగ్ సిమ్టమ్స్ ఆ ఐడియాలజీలో ఉండవు. స్ట్రెప్టోమైసిన్ టాటోపతిక్ రెమెడీ, అంటే ఎలోపతి రెమెడీస్ నుంచి దాని సోర్సే అది. దానికి ఏమి ప్రూవింగ్స్ లక్షణాలు రావు. దానికి ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకోవడం అనేదే దాని లక్షణం. సో మనకి రూస్టాక్స్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, రూస్టాక్స్ ఇస్తాం. మీకు అర్థమైందా నేను చెప్పిన పాయింట్? సిమ్టమ్స్ ఏమి ఉండవు, ఉత్తి జ్వరం వచ్చింది అంతే. ఏంటి అంటే పక్క వాళ్ళకి జ్వరం ఉంది, నాకు ఉంది, వాళ్ళ సిమ్టమ్ చెప్తున్నారు. అలాంటి కేసులు ఉంటాయి. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, రేర్ ఆఫ్ ది కేసులు ఇలాంటివి. ఏమండి, నిన్న ఒక పెద్ద మ్యారేజ్కి వెళ్ళాను, అక్కడ చాలా మందికి జలుబులు దగ్గులు ఉన్నాయి, అందరూ అంటున్నారు. ఇంటికి వచ్చేసరికి నాకు గొంతు నొప్పి స్టార్ట్ అయింది, తేడాగా ఉంది, పొద్దున చూస్తే జ్వరం, రాత్రంతా నిద్ర పట్టలేదు, నిన్న రాత్రి గొంతు నొప్పి ఉండదు, ఈవేళ ముక్కు నొప్పి వచ్చింది, ముక్కు రైట్ గా కారుతోంది. అంటే నేను లాక్కెనైనం ఇచ్చాను. మనం అసలు ఆలోచించాం లాక్కెనైనం అలాంటి కేసుల్లో. లాక్కెనైనంతో తగ్గింది, ఎందుకంటే ఆవిడకి అనుమానం అక్కడ ఉన్న వాళ్ళ నుంచి నాకేదో అంటుకుందని. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో అదే ఉంటుంది, వాడికి ఏం అనుమానం తెలియదు, ఏమీ తెలియదు. మామూలుగా పాపతో ఆడుకుంది, దాంట్లో అనుమానం ఏమో సూపర్ స్టిషన్ ఏముంది. తన చెల్లి ఉంది, చెల్లికి జ్వరం వచ్చింది, ఈవిడే ఆడుకుంది, ఈవిడికి జ్వరం అని ఏమైనా తెలుస్తుందా? చిన్నపిల్లల్లో వాళ్ళకి అంత మైండ్, వాళ్ళ ప్లెయిన్ మైండ్స్ కదా, మనకంటే అనుమానాలు ఎక్కువ. వాళ్ళకి ఏముంటాయి, వాళ్ళు ఆడుకుంది, ఆ అమ్మాయికి వచ్చేసింది. సో అప్పుడు అలాంటి కేసుల్లో మనకి స్ట్రెప్టోమైసిన్ హెల్ప్ అవుతుంది. సో వేరే డ్రగ్ లక్షణాలు ఉంటే ఆ డ్రగ్గే వేయాలండో, అది కాదు నేను చెప్తుంది. ఇలాంటి కేసుల్లో ఏమీ లేవు, జస్ట్ వాళ్ళతో అసోసియేట్ అవుతున్నారు, వీళ్ళకి ఏమి వాళ్ళకి జబ్బు ఉంది నాకు వస్తుందేమో అనే భయం ఉంటే అదే సోరా కదా. ఆ లక్షణాన్ని బట్టి ఏ ఆర్సనికాల్బమో లెకసిస్తో లాక్కెనైనమో అవి వేయాల్సి వస్తుంది, హయోసామస్. ఆ బ్యాచ్ వేరే, అనుమానం బ్యాచ్. వాళ్ళు ఇక్కడ అనుమానం కాదు, వాళ్ళతో అసోసియేట్ ఉన్నారు, వాళ్ళది వీళ్ళకి కూడా అంటుకుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొకటి సార్, జెల్సిమియంలో బిగ్ డిసప్పాయింట్మెంట్ అన్నారు కదా సార్. అయితే ఆయన సిమ్టమ్స్ చెప్పేటప్పుడు ఇట్లా నవ్వుకుంటా సరదాగా చెప్తున్నాడు అని అన్నారు కదా సార్. అవునండి, అరే భలే ఆశ్చర్యంగా ఉందని. సేమ్ లాకేసిస్ పేషెంట్ కూడా ఇట్లనే తన సిమ్టమ్స్ కూడా అట్లా నవ్వుతూ చెప్తాడని విన్నాం సార్. అంటే ఏమన్నా
సిమిలారిటీ ఏమన్నా ఉన్నాయి సార్ దానికి ఇది? అంటే జెల్సిమియం కి లాకేసిస్ కి తేడా సార్? అది ఈ పర్టికులర్ కేసెస్ లో అస్సలు లెకసిస్ కి దానికి సంబంధం లేదు. ఈ పర్టికులర్ కేసెస్ లెకసిస్ కండిషన్ ఏంటంటే, లెకసిస్ లో అంటే ఈ కండిషన్స్ లో మీరు ఫీవర్స్ గురించి మనం మాట్లాడుకున్న చాప్టర్ ఇది. మీరు చెప్తున్న లెకసిస్ పేషెంట్ అలాంటి బిహేవియర్ ఎక్కడ ఉంటుందంటే క్రానిక్ కేసెస్ లో ఉంటుంది. అంటే క్రానిక్ కండిషన్స్ లో లెకసిస్ వాడు నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ జోవియల్ గా ఉంటూ ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, అది క్రానిక్ లెక్సిస్ పేషెంట్. ఎక్యూట్ లెక్సిస్ పేషెంట్ అలా ఉండడు. ఎక్యూట్ లెక్సిస్ పేషెంట్ ఎలా ఉంటాడంటే హై గ్రేడ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ థ్రోట్ ఉంటుంది. అంటే నైట్ నిద్రపోలేడు వాడు ఆ థ్రోట్ పెయిన్ తో, అంత థ్రోట్ పెయిన్ ఉంటుంది. మింగలేడు, గొంతంతా ఎర్రబడిపోతుంది. ఎప్పుడు చాలా హై సెప్సిస్ కండిషన్ ఏదైనా బాడీలో ఉంది, వాడికి ఏదో జాండిస్ వచ్చింది, సపోజ్ జాండిస్ వచ్చిన దగ్గర నుంచి తేడా వచ్చింది, గొంతు తేడా వచ్చింది, గొంతంతా మంట, గొంతు నిప్పి, మింగలేడు. ఫుడ్ అయితే బాగానే వెళ్ళిపోతుంది, కానీ మంచినీళ్లు గుటకా మింగాలంటే నొప్పి వచ్చేస్తుంది. అలాంటి కండిషన్స్ లో లెక్సిస్ ఇండికేట్ అవుతుంది. క్రానిక్ లెక్సిస్ పేషెంట్స్ ఆ రకంగా ఎందుకు ఉంటారంటే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈ లెకసిస్, ఒఫీడియా గ్రూప్ స్నేక్ పాయిజన్స్ అన్ని పైకి చాలా నేక్డ్ గా, సరదాగా, హాస్యంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. స్నేక్స్, అది క్రొటాలస్ కావచ్చు, లెకసిస్ కావచ్చు, పైథాన్ కావచ్చు, ఎనకాండా కావచ్చు, బొంగేరస్ కావచ్చు, ఈ ఏ స్నేక్ పాయిజన్ అయినా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ ట్రూ నేచర్ ఉందో దాన్ని రహస్యంగా ఉంచి ఇంకొకటి పైకి ఎక్స్ప్రెస్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అలా ఎందుకు చేస్తారు అంటే అది కూడా కారణం, వాళ్ళకి తమ జీవితంలో చాలా అన్యాయం చేయబడుతోంది, అది చిన్నతనం నుంచి ఉంటుంది. ఈ ఒఫీడియన్ గ్రూప్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే, చాలా మంది లెక్సిస్ అంటే సస్పిషన్, అనుమానం అనుకుంటారు. అనుమానంతో పాటు వాడికి ఉండే ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే, చిన్నతనం నుంచి నేను అన్యాయానికి గురి కాబడ్డాను, వివక్షకి గురి కాబడ్డాను అనేటువంటి ఐడియాలజీ ఉంటుంది. అందుకే లెక్సిస్ పాజిటివిటీ ఉందనుకోండి, ఉదాహరణకి నన్ను బాగా అంటే మీరు చరిత్ర చూసుకుంటే ఇలాంటి పర్సనాలిటీస్ మీకు తగులుతారు. వాళ్ళు చిన్నతనం నుంచి ఒక వివక్షకి గురి కాబడ్డారు, అన్యాయానికి గురి కాబడ్డారు. వాడు బాగా చదువుకుని చాలా హై లెవెల్కి వెళ్ళిపోయి మిగతా వాళ్ళందరినీ శాసించే స్థాయికి వెళ్ళిపోతాడు వాడు, లెక్సిస్ పాజిటివిటీ ఉన్నవాడు. అంబేద్కర్ చెప్పుకోవచ్చా సార్? అంబేద్కర్ అలాగే సార్ మనం పేర్లు మాట్లాడద్దు, నేను చెప్తున్నాను మీకు. అది మనం చేయకూడదు, అది చెప్తున్నాను ఇలాంటి వాటిల్లో. ఎందుకంటే మనకి ప్యూర్ సైన్స్ నేర్చుకునేటప్పుడు నేమ్స్ ఇంపార్టెంట్ కాదు. నేను అనేది ఏంటంటే దాని బ్యాక్ డ్రాప్ అర్థం చేసుకోండి. లెకసిస్ లో ఆ వివక్ష, అన్యాయం అంటే ఎందుకంటే స్నేక్స్ కి ఈ భూ ప్రపంచం మీద కాళ్ళు చేతులు లేని జీవులు ఏమిటి చెప్పండి సార్? అదే సార్, ఒఫిడియా అనే సార్. అంటే సో వాళ్ళకి ఏంటంటే ఆ హెల్ప్లెస్నెస్ క్రియేచర్స్ అవి. వాళ్ళకి ఇప్పుడు పాముకి విషం ఉంది కాబట్టి మనం భయపడుతున్నాం, కానీ అది విషం లేదు అంటే అమ్మా దాన్ని ఎక్కి తొక్కి నార తీసేయం దాన్ని. దాని సర్వైవల్ అది. నీకు నాకు అది విషం, కానీ దానికి అదే బ్రతుకు. అందుకని మనం ఆ టీంని ఎలా వాడుకుంటున్నాడు ఆ పేషెంట్ అనేది చూసుకోవాలి. వాళ్ళకి చిన్నతనం నుంచి మనం వివక్షకు గురి కాబడ్డాం, మనం అన్యాయానికి గురి కాబడ్డాం, అది నిజంగా జరిగి ఉండకపోవచ్చు, వాడిని బాగానే చూస్తూ ఉంటారు, వాడు అలా ఫీల్ అవుతూ ఉంటాడు. మా 10 మంది అన్నదమ్ముల్లో మా నాన్నగారు నన్నే టార్గెట్ చేశారంటాడు లెక్సిస్ పేషెంట్. వాడు పాజిటివ్ గా తీసుకున్నాడు అనుకోండి, వాడు జీవితంలో సక్సెస్ అవుతాడు. నెగిటివ్ గా తీసుకున్నాడు అనుకోండి, వాళ్ళ నాన్నని చంపేస్తాడు. అది ఔరంగజేబు లాగా అలా ఉంటుంది. సో ఐడియాలజీ అర్థం చేసుకోవాలి మనం. ఈ హాస్యము, ఈ చతురత, ఈ చక్కగా మాట్లాడటం, ఇవన్నీ కూడా వాడి ప్లానింగ్, వాడి తాలూకు సీక్రెసీ మనకు తెలియకుండా అట్టే పెట్టడానికి అసలుది వెనకాల నడుస్తూ ఉంటుంది అన్నమాట. లెక్క కాదండి, మీరు క్రానిక్ డ్రాసిరా, నెపెంథేల్స్ ఇలాంటి ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ ఉంటాయి. వీళ్ళు లెకసిస్ కన్నా ఎక్కువ చతురతగా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు.
ఎలా మాక్ చేయాలో తెలుసు, అవతల వాడిని ఎలా బుట్టలో పడేయాలో తెలుసు. వీడు ముందే అక్కడ ఏం జరుగుతుందో ఒక ఏడాది 2 ఏళ్ళు ముందే గెస్ట్ చేసి దానికి తగ్గ ప్లాన్ చేస్తూ ఉంటాడు ఈ డ్రాసిరా పేషెంట్. మీరు ఎప్పుడైనా సరదాగా ఉంటే చెప్పుకోవచ్చు అవి కూడా. క్రానిక్ డ్రాసిరా నెపెంథేస్ పేషెంట్లు ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ కి సంబంధించి. ఎందుకంటే ఆ ప్లాంట్ ఇలా ఉంటుంది, అంత అందంగా అందుకని వాళ్ళ బిహేవియర్ తో చాలా అట్రాక్టివ్ గా, నమస్కారం సార్, నమస్కారం అండి, ఎలా ఉన్నారు, అలా మాట్లాడతారనమాట వాళ్ళ పైకి. కానీ ఇన్నర్ గా వాడు ఏంటంటే అవతల వాళ్ళని ట్రాప్ చేయటం వాడి ఉద్దేశం. ఎందుకంటే వాడి ఆ ఇన్సెక్ట్ ని ట్రాప్ చేస్తేనే దానికి సర్వైవల్. ఆ ప్లాంట్ కి ఇలా పెట్టుకు కూర్చుంటుంది, అది తన అందంగా కనపడుతుంది. ఆ లోపలికి ఆ తేనెటీగో పురుగో లోపలికి వస్తుంది, ఫట్ మన క్లోజ్ అయిపోతుంది, అంతే. అది దాన్ని ఇన్సెక్ట్ ని మింగేస్తుంది ఆ ప్లాంట్. సో క్రానిక్ గా ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఈ రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి ఈ పేషెంట్స్. అదంతా పెద్దది, ఇప్పుడు మనం చాప్టర్ అది కాదు, ఎప్పుడైనా సరదాగా అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. సార్ అండైజెషన్ జ్వరాల్లో సార్ చెప్పండి. అండైజెషన్ జ్వరాల్లో యాంటీమ్క్రూడ్ ఇండికేట్ అయిందన్నారు కదా సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎపికాకు, యాంటిమ్క్రూడ్, నక్స్వామిక, ఈ ఇండైజెషన్ జ్వరాల్లో ఈ 3 మర్చిపోకూడదు. ఎలా అంటే వాటి డిఫరెన్సియేషన్ చెప్తాను. నక్స్వామిక వాడు విపరీతమైన చలిగా ఉంటాడు, అంటే వాడికి మోషన్స్ అవుతాయి. వాడికి మోషన్ అయినా అన్సాటిస్ఫాక్టరీ స్టూల్ ఉంటుంది, అంటే ఇంకా వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. యాంటిమ్క్రూడ్ వాడికి కడుపంతా బరువుగా ఉంటుంది, ఉబ్బరంగా ఉంటుంది, పొల్లతేన్పులు వస్తూ ఉంటాయి, మోషన్ అవ్వదు వాడికి ఇండైజెషన్ గా ఉంటుంది కానీ మోషన్ అవ్వదు. ఒకవేళ అయినా అది చాలా గట్టిగా అవ్వచ్చు లేదా లూజ్ గా అవ్వచ్చు. కానీ కడుపంతా బరువు, ఉబ్బరం, తేన్పులు, చాలా రేర్ కేసుల్లో కార్బోవేజ్ లో కూడా ఉంటుంది. మన కార్బోవేజ్ అసలు ఫేవర్స్ లో ఆలోచించాం, కానీ అందులో కూడా ఈ సిమ్టమ్స్ ఉంటాయి. యాంటిమ్క్రూడ్ లో, నక్స్వామికాలో ఉన్న ఓవర్ సెన్సిటివిటీ ఉండదు, చిరాకు పడరు. ఇన్ఫాక్ట్ యాంటిమ్క్రూడ్ లో మదర్ కి బాగా క్లింగ్ అయిపోతారు. మదర్ కాలేదనుకోండి వాడు మంచానికే క్లింగ్ అయిపోతాడు, క్లింగింగ్ ఉంటుంది, దేంతోనైనా అతుక్కుపోతారు. యాంటిమ్క్రూడ్, యాంటిమ్టార్ట్ కేసుల్లో మీకు జ్వరం కానీ ఏదైనా వచ్చిందనుకోండి వాళ్ళ అమ్మను వదలరు, లేదా మంచాన్ని వదలరు. మంచమే అమ్మ అయితే. ఏదైతే వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తుంది అనుకుంటారో, ప్రొటెక్షన్ ఇస్తుంది అనుకుంటారో దాన్ని వదలరు యాంటిమ్క్రూడ్ లో. లేదా నాన్న ఇవాళ ఆఫీస్కి సెలవు పెట్టి నా దగ్గర ఉండి అంటారు, లేదా నాన్న గురించి ఏడుస్తారు, నాన్న వెళ్ళిపోయాడు ఆఫీస్కి, నాన్న కావాలంటారు చిన్నపిల్లలైతే. అలా ఉంటుంది యాంటిమ్క్రూడ్ లో. నక్స్వామికలో ఓవర్ సెన్సిటివ్ ఉంటుంది, చిల్లీగా ఉంటారు, దుప్పటి కప్పుకుంటారు, చిరాకు పడుతూ ఉంటారు. డిస్టర్బ్ చేయకు నన్ను, అమ్మ నేనేం తిన్నమ్మా, నాకు వద్దంటే ఎందుకమ్మా ఇబ్బంది పెడుతున్నావు అంటారు నక్స్వామిక వాడు. ఎపికాక్ వాడికి పాపం ఇవి ఇంపార్టెంట్ కదా, వాడికి చలి పడదు, వేడి పడదు. ఎపికాక్ వాడికి వికారం, అస్తమాను అంటూ ఉంటాడు, దగ్గొచ్చింది అంటాడు. ఒక్కొక్కసారి అవ్వచ్చు, ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు. ఆ విపరీతమైనటువంటి ఆ సిమ్టమ్ ఉంటుంది, అంటే ఇన్ఎఫెక్చువల్ అర్జ్ ఉంటుంది, అస్తమాను గ్యాగింగ్ ఉంటుంది, అంటూ ఉంటాడు ఎపికాక్. చిన్నపిల్లలు అయితే కక్కేస్తారు. చిన్నపిల్లల్లో ఎపికాక్ ఆల్మోస్ట్ ప్రామినెంట్ ఇండైజెషన్. ఎపికాక్ 30 అవసరమైతే రోజుకు 3-4 డోసులు, 5-6 డోసులు కూడా వేయచ్చు. చెప్తాడు కెంట్, చాలా ఈజీగా రిపీట్ చేసే రెమెడీస్ ఎపికాక్ ఒకటి. లేదు ఫీవర్ ఎక్కువ ఉంటే 200 వేయాల్సి వస్తుంది ఎపికాక్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎపికాకు, యాంటిమ్క్రూడ్, నక్స్వామిక, రేర్ కేసుల్లో కార్బోవేజ్. ఈ ఇండైజెస్టివ్ ఫీవర్స్ లో ఈ 4, సారీ అండి మర్చిపోయాను, ఈ 4 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. చెప్పిన ఇలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి మొడాలిటీస్, సిమ్టమ్స్. కార్బోవేజ్ కూడా చెప్పండి. కార్బోవేజ్ లో ఎలా ఉంటుంది అంటే, రేర్ కేసుల్లో కార్బోవేజ్ ఇండికేట్ అవుతుంది. నేను కూడా ఒక 3-4 కేసులే వేశాను. కార్బోవేజ్ లో ఎంత ఉబ్బరం, కడుపుబ్బరం, తేన్పులు వస్తే కాస్త రిలీఫ్ గా ఉంటుంది వాడికి. అందుకని వాడు ఏం చేస్తాడంటే తేన్పులు ఇలా కూర్చుంటాడు, లేదా ఫ్యాన్ బాగా పెట్టుకుని దాని కింద కూర్చుంటాడు ఇలాగా. కార్బోవేజ్ కూర్చుని ఈనో ప్యాకెట్ లేకపోతే సోడావో పెట్టుకుని తాగుతూ ఉంటాడు. ఏంటయ్యా అంటే తేన్పు వస్తే రిలీఫ్ ఉంది అంటాడు. ఫీవర్ ఒక్కొక్కసారి ఉంటుంది, ఫీవర్ ఉంటే 200 వేయాలి, ఫీవర్ లేకపోతే కార్బోవేజ్ 30.
ఫీవర్ లేకుండా ఓన్లీ తలపోటు వస్తుంది కొంతమందికి ఇండైజేషన్ తో. అలాంటి కేసుల్లో కూడా కార్బోవిస్ 30 బాగా పనిచేస్తుంది. సార్ పల్స్టిల్లా లైకోపోడియం సార్. పల్స్టిల్లా లైకోపోడియం కూడా ఇండికేట్ అవుతాయి. బట్ ఇందాక చెప్పాను కదా, పల్స్టిల్లాలో ఏంటంటే ప్రామినెంట్ వాడికి వాళ్ళకి ఫీవర్ ఉంది అని తెలియడం వాళ్ళకి ఇష్టం ఉండదు. సో ఇండైజేషన్, కోల్డ్, కాఫ్ ఎందులోనైనా పల్స్టిల్లా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఈవెన్ మీరు క్లినికల్ ప్రాక్టీస్ కి వచ్చేసరికి వాళ్ళని చూస్తే ఇంత బొట్టు పెట్టుకుని, పౌడర్ పెట్టుకుని, పువ్వులు పెట్టుకుని లేడీస్ అయితే అస్సలు వాళ్ళకి జ్వరం ఉన్నట్టు తెలియదు మనకి. ఇలా చూస్తే మీ ఫీవర్ ఉందా అనిపిస్తుంది. అంతలా వాళ్ళు మేకప్ అయ్యి వస్తారు పల్స్టిల్లాలో. ఎందుకంటే వాళ్ళకి బేసికల్ గా వాళ్ళ పల్స్టిల్లా రెమెడీయే అది కదా, సైకోటిక్ రెమెడీ. ఎందుకంటే వాళ్ళకి ఈవెన్ ఆ ప్లీజింగ్ అవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఏ రకమైన ఇన్సల్ట్ పడకూడదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే ముందు ప్లీజ్డ్ గా ఉంటారు. ఇప్పుడు నేను మెల్లగా మాట్లాడాను అనుకోండి, మీరు నన్ను ఏమనరు కదా. అది పల్స్టిల్లా వాడి తాలూకు యోచన. అందుకని వాడికి తెలియకుండానే ఆ నెమ్మదితనం వచ్చేస్తుంది వాడి కాన్స్టిట్యూషన్ లో. అది ఇంపార్టెంట్ అన్నమాట పల్స్టిల్లాలో. అందుకని పల్స్టిల్లాలో ఈ ఇండైజేషన్ తో పాటు ఆ టైప్ ఆఫ్ ఇది ఉండాలి. లైకోపోడియంలో మీరు లైకోపోడియం ఆలోచించాలి అంటే ఆ 4 to 8 మొడాలిటీ, అంటే ఈవినింగ్ టైం ఎగ్రివేషన్ అనేది ఉండాలి. ఒక్కొక్కసారి ఆ ఈవినింగ్ నుంచి రాత్రి దాకా కూడా ఉండొచ్చు అంటో. 8కి అయిపోలేదండి అని అనకూడదు. 4 to 10, 11 కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. కానీ ఈవినింగ్ ఎగ్రివేషన్ అనేది మార్క్డ్ గా ఉంటుంది లైకోపోడియం. ఈ రకమైన అన్ని సిమ్టమ్స్ కూడా ఈవినింగ్ ఎగ్రివేట్ అవుతాయి. ఎలా అయితే మెర్క్సాల్ వాడికి రాత్రి ఎగ్రివేట్ అవుతాయో, లైకోపోడియం వరకు సాయంత్రం ఎగ్రివేట్ అవుతాయి. ఓకేనా? సార్ ఇప్పుడు చెప్పండి సార్. చెప్పారు కదా, దాంట్లో ఇప్పుడు ఒక ఇంట్లో జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి ఉన్నారు. అదే చిన్నపిల్లలు 3 months 4 months వాళ్ళకి మళ్ళా దాని వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. జస్ట్ పాలు దాకా కొంచెం పాలు బయటకు వస్తున్నాయి. అలాంటి దాన్ని ఎలా మనం తీసుకోవాలి కేసు? అలాంటి కేసుల్లో మనం ఎపికాక్ 30 వేయొచ్చు. ఎపికాక్ 30 కనుక వేస్తే, అదే ఇందాక చెప్పాను కదా, ఎపికాక్ లో ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే మ్యూకస్ వామిటింగ్ అయిపోతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో మీరు కెంటి చదివితే చాలా క్లియర్ గా ఇచ్చారు ఆయన అందులో. సో అలాంటి కేసెస్ లో ఫ్లమ్ ఫామ్ అయిపోయింది రైట్ అవే. సో ఇమీడియట్ గా మనం ఒక్క డోస్ ఆఫ్ ఎపికాక్ మనం వేయగలిగితే బ్రహ్మాండంగా వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. అవసరమైతే రిపీట్ చేసుకోవచ్చు లేదా పొటెన్సీ మార్చుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ ఎతూజా ఎతూజాలో ఎలా ఉంటుందంటే, ఎతూజాలో ఫీవర్ కండిషన్స్ ఏమి ఉండవండి. కానీ మంచి ప్రశ్న ఇది. ఈ హాట్ సమ్మర్స్ లో ఏమవుతుందంటే ఎతూజాలో వాడికి పాపం బేబీ అంటే బాగా పాలు తాగే బేబీకి వాడు ఏమవుతుందంటే బాగా ఏడుస్తారు. పాపం ఎందుకు ఏడుస్తున్నారో మనకు తెలియదు. అందుకని తల్లి ఏం చేస్తుందంటే పాపం పాలు కోసం ఏడుస్తున్నాడని పాలు పట్టించేస్తుంది. పాలు పట్టించేశాక వాడు అలా పాలు శుభ్రంగా తాగేసి బళ్ళుని కక్కేస్తాడు. అది ఒక్కొక్కసారి విరిగిపోయిన పాలు లేదా పాలు పెరుగులా బెళ్ళల్లా కక్కేస్తాడు. కక్కేసిన తర్వాత పడుకుని పోతాడు. పడుకుని పోయి ఒక 40 నిమిషాలు గంట బ్రహ్మాండంగా పడుకున్నాడు. మళ్ళీ వెంటనే లేచి ప్యాట్టిగా ఏడుస్తాడు. మళ్ళీ పాపం తల్లి ఏమనుకుంటుంది, ఓహో ఏడుస్తున్నాడంటే పాలు పట్టించాలనుకుంటుంది. ఈ సైకిల్ తిరుగుతూ ఉంటుంది మనకి ఎతూజాలో. హై క్రై ఫర్ దేనికో తెలియదు, తల్లి మిల్క్ కనుక్కుంటుంది. విపరీతమైన క్రేవింగ్ టు, అంటే ఆ పాలు తాగేటప్పుడు కూడా అని చాలా ఫాస్ట్ గా తాగేస్తుంటాడు ఎతూజా వాడు. ఎతూజా బేబీని మీరు చూస్తే ఎప్పుడు చూడలేదేమో. ఎతూజా బేబీని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే విపరీతమైనటువంటి ఆదుర్ద అది తాగేటప్పుడు. తాగిన వెంటనే వామిటింగ్ అయిన తర్వాత హాయిగా పడుకోవటం, మళ్ళీ లేవడం, ఏడుపు, పాలు గబగబ ఆపగా తాగేయటం, తాగిన వెంటనే బళ్ళుని కక్కేయటం, పెరుగు బిళ్ళలాగా పెద్ద పాలు తొరకల్లాగో, మళ్ళీ పడుకోవటం. ఇదే సైకిల్. ఇది యూజువల్ గా హాట్ వెదర్ లో కనిపిస్తుంది. కరెక్ట్ గా సీజన్ ఇదే, మార్చ్ ఏప్రిల్ మేలు ఎతూజా సీజన్ ఇవి. ఇలాంటి ఇన్ఫాంట్స్ లో గనక ఇళ్లలో ఉంటే మీరు ఎతూజా రెడీగా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే పాలు తాగే పిల్లలు.
ఓకే సార్ పైరోజనం సార్ పైరోజనం. నెక్స్ట్ గురువారం కూడా ఈ సెషన్ మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం సార్ మనం. ఓకే ఓకే సార్. మళ్ళీ నెక్స్ట్ గురువారం సార్ మళ్ళీ పైరోజనం ఒకటి చెప్పండి సార్. పైరోజనం ఒకటి సార్. పైరోజనము మీకు తెలియందే ఉంది. పైరోజనం అనేది డెడ్ డికే మ్యాటర్ నుంచి తయారైనటువంటి ఔషధం. సో పైరోజనం ఇండికేట్ అవ్వాలి అంటే ఆ పేషెంట్ లో సెప్టిక్ కండిషన్ ఉండాలి. సెప్టిక్ కండిషన్ అంటే సెప్సిస్ అంటే ఏంటంటే విష ప్రయోగం జరిగితే శరీరం ఎలా అయిపోతుందో అలా ఉండాలి. అలా ఎప్పుడు ఉంటుంది? 1, వాళ్ళు బాగా డ్రౌజీగా ఉంటారు, అంటే మగతగా ఉంటారు, మనలో ఉండరు, ఒక్కొక్కసారి లేపినా తెలియదు. పల్స్ టెంపరేచర్ అంటే 98.4 టెంపరేచర్ ఉంటే పల్స్ 72 ఉండాలి నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఈ పైరోజనంలో ఐదర్ టెంపరేచర్ అయినా వెళ్ళిపోతుంది, పల్స్ అయినా తగ్గిపోతుంది, ఏదో ఒకటి డిస్టర్బ్ అవుతాయి ఆ రెండు. నోరు నుంచి బాగా అఫెన్సివ్ స్మెల్ వస్తూ ఉంటుంది, యూరిన్ కానీ మోషన్ కానీ ఈవెన్ చెమట కూడా. మెర్క్సాలు, బ్యాప్టీషియా, పైరోజనం ఈ 3 అఫెన్సివ్నెస్ ట్రయో. చాలా వాసన, దుర్వాసన వస్తూ ఉంటుంది, అంటే బాడీలో ఉన్న హెల్దీ టిష్యూస్ బయటికి చనిపోతున్నాయని అర్థం. పేషెంట్ డేంజరస్ జోన్లోకి వెళ్ళిపోతున్నాడని అర్థం. పేషెంట్ టెంపరేచర్ కూడా నార్మల్ గా 100, 101 ఉండదు. అసలు మా గురువు గారు బుజ్జి గారు ఏం చెప్పేవారంటే పైరోజనం 200 కిట్లో పెట్టుకోవడం అనవసరం అని చెప్పేవారు ఆయన. పైరోజనం అంటూ పడాల్సిన కండిషన్ వస్తే మినిమం 1 m వేయాలి, లేకపోతే పని జరగదు. ఒక్కొక్కసారి నేను మొన్న ఆ మధ్య ఒక ఈ డెంగీ ఫీవర్ కేసు చేశాను. పైరోజనం 10 m వేస్తే కౌంట్ ఈ కౌంట్ చాలా తొందరగా పడిపోతుంది. 98,000 ఉన్నది 44,000కి వచ్చేసింది. సో పైరోజనం 10 m వేసి 6 hours తర్వాతే రిపీట్ చేయాల్సి వచ్చింది. సో వేస్తే 54,000కి వచ్చింది. మళ్ళీ థర్డ్ డోస్ వేస్తే 6 hours తర్వాత మళ్ళీ 1,00,000కి వెళ్ళిపోయింది. సో పాపం హాస్పిటలైజ్ అవ్వకుండా రక్షింపబడ్డాడు అతను. సో అంటే పొటెన్సీ గురించి మీరు ఏదైనా ఇబ్బంది పడచ్చు, బట్ ఆ కేసులో అది డిమాండ్ చేసింది, అలాగే వేయాల్సి వచ్చింది. సో పేషెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా కూడా జస్ట్ ఇంట్లోనే మన ఇన్వెస్టిగేషన్ చేయించి ప్లేట్లెట్ కౌంట్స్ ఆ కేసు చేయడం జరిగింది. అది రిమార్కబుల్ గా క్యూర్ వచ్చి అద్భుతంగా తగ్గింది. 44 54 వచ్చినటువంటి ప్లేట్లెట్ కౌంట్స్ 1 dayలోనే పెరిగిపోయాయి విత్ హోమియోపతి. సో ఇదే కదండి, నా దగ్గర ఫెయిల్ అయిన కేసులు కూడా ఉన్నాయి. మళ్ళీ అలా అనుకోవద్దు దీని ఏదో పెద్ద గొప్పవాళ్ళని. సో ప్లేట్లెట్ కౌంట్లు పడిపోయి నేను ఏమీ చేయలేకపోయిన కేసు కూడా ఉంది. సో నేను అది కూడా ఒప్పుకుంటున్నాను, మన గొప్పతనం కాదు, ఆ టైంకి పెద్ద ఆయన గురువు గారు ఆ రకంగా మనకి ఇచ్చారు, చేయడం జరిగింది. కానీ పైరోజనం అంటూ పడితే మాత్రం మినిమం 1 m. చాలా డెడ్ డేంజరస్ సెప్సిస్ కండిషన్ కనబడుతూ ఉంటుంది. పల్స్ టెంపరేచర్ వేరియేషన్ పోతుంది, పేషెంట్ మగతగా ఉంటాడు, నోరు తెరిస్తే వాసన, మొత్తం అంత శరీరంలో ఏ రకమైన స్రావం వచ్చినా అవన్నీ కూడా వాసనగా ఉంటాయి, యూరిన్ కానీ మోషన్ కానీ చెమట కానీ. వీటితో పాటు గుర్తుంచుకోవాల్సింది మలేరియా ఆఫిషనాలిస్, వెజిటబుల్ డెడ్ డికే మ్యాటర్ నుంచి తయారు చేసింది. కానీ వాడికి ఎడిషనల్ గా ఉండే లక్షణం ఏంటంటే వాడికి ఇండైజేషన్ తో మొదలవుతుంది, ముందు వాంతులు అవుతాయి. మలేరియా ఆఫిషనాలిస్ లో పైరోజనంలోను బ్యాప్టీషియాలోను అది పామినెంట్ కాదు. సేమ్ మిగతా కండిషన్, పల్స్ టెంపరేచర్ ఉండదు, నోరంతా వాసన, మనిషి పగతగా ఉంటాడు, ఇవన్నీ కామన్. కానీ ముందు కనుక కడుపు నొప్పి రావడం, వాంతి అవ్వడం, వికారంగా అనిపించి ఆ తర్వాత ఈ కండిషన్ డెవలప్ అయ్యింది అంటే మలేరియా ఆఫిషనాలిస్ తో మొదలు పెట్టాలి కేసు యూజువల్ గా. మిగతా కండిషన్ అంతా ఇదే సేమ్. అలా ఏమీ లేవు, టెంపరేచర్ 102 ఉందంటే బ్యాప్టీషియా, టెంపరేచర్ 103 104 ఉందంటే పైరోజనం. సేమ్ సిమ్టమ్స్. Thank you, sir. Thank you very much. And we will continue the same session in the Thursday and Tuesday also again. Okay? ఏం సార్ స్టార్ట్ చేద్దామా, అట్లా కంటిన్యూ చేసుకుందామా? అలాగే సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గురు బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు, చాలా ఎంజాయ్ ఎలా
యాక్చువల్లీ. ఇక ఏదో మాకు అరగంట అన్నారు కానీ గంట తీసేసుకున్నాను. సారీ అండి. మిమ్మల్ని ఇబ్బంది అనుకోవద్దు పెట్టాము. అంటే యాక్చువల్‌గా మీకు టైం లేదన్నారు. సరే. అయినా సరే మిమ్మల్ని అదే ఇబ్బంది అదే అండి. పెట్టాను. సారీ. చెప్పాను కదా, ఈ జబ్బు హోమియోపతి అనేది ఒక ఇచ్చి లాంటిది. ఇంకోసారి అంటుకుంది అనుకోండి, నేను కూడా టైం మర్చిపోతాం. వస్తాయి. ఓకే.